తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. సంజీవరెడ్డి మామ సంజీవారెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ सुनो जी मेरा गाना कहता है तेलंगाना इंसान तुमको माना ऐसा कभी न जाना. ఇంటికో ఉద్యోగం అంటే చూసినాం, బంగారు తెలంగాణను చూసినాం, బాగా సింగారించినది తెలంగాణ మొత్తం. నెక్స్ట్ బీజేపీకి ఇస్తారట తల్లిని చంపి బిడ్డను పుట్టించిన స్టేట్మెంట్ ప్రచార పాలన అని ఎందుకు విమర్శిస్తున్నారు? ఫస్ట్ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తా అని చెప్పింది కదా. ఓట్లు వేయించినాక మాకు సిప్ప చూపించారు నాయన అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు మాట్లాడితే వాళ్ళని బూతులు మాట్లాడతారు, తిన్నింటి వాసాలు లెక్క పెడతారు కదా. రేవంత్ రెడ్డి తిన్నింటి వాసాలు తలగా పెడుతున్నారు. రైతు రుణమాఫీ పూర్తయిందని ప్రభుత్వం చెప్తుంది పృథ్వీ గారు, మీరేమో మీరు ఒకసారి అనాయంబడి ఊర్లలో కొంట పోదాం. మీరు ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా మాట్లాడిండు, రాజకీయ జోక్యం ఉందని. మొన్న ఆత్మహత్య ప్రయత్నం చేసింది కదా, ఎండ్రిన్ దాగి సాగుమన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఎండ్రిన్ దాగి సచ్చినా కానీ నేనైతే నౌకర్లియా. హైడ్రా వర్క్స్ చట్టబద్ధంగా జరుగుతున్నాయని మీ ఫీలింగా, లేకపోతే పేదల ఇళ్ల మీద చేస్తున్న దాడిగా చూస్తారా? ఎట్లా చూస్తారు? హైడ్రా ఎక్కడ బెదిరియాలే, వసూలు చేయాలి, వీళ్ళు ఎక్కడ తయారైంది? బీసీలకి దగ్గరగా ఉన్న ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? అరే మహేష్ కుమార్ గౌడ్ని చేస్తే మొత్తం గౌడ్లలో మొత్తం బాగుపడరు నాయన. మనమేమో ప్రపంచ స్థాయికి వెళ్ళాలి, పక్క రాష్ట్రం నుంచి ఎస్పీ బాలు విగ్రహం రవీంద్రబాద్ లో పెట్టొద్దు. నువ్వు మైకేల్ జాక్సన్ విగ్రహం ప్రపంచ స్థాయి డాన్సర్ అని చెప్పి తీసుకొచ్చి నా దగ్గర నేను మైకేల్ జాక్సన్ విగ్రహం పెడతా అంటే నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అంటే ఫస్ట్ నా ఊళ్ళో పెట్టు. గద్దర్ గురించి మాట్లాడిండ్రు, గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ నిజానికి తెలంగాణ జీవం లేదు అన్నారు, మీ మాటలే ఇవి. ఈ చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, నీ ఇంటి పేరు నాది, నా ఇంటి పేరు మీది, చిల్లర మాటలు అంటావా అంటావా. నమస్తే, నేను యశోద, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఉద్యమకారుడి బిడ్డ సామాజిక అంశాలపై ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా వాయిస్లో బేస్, మాటల్లో పంచ్, విమర్శల్లో దమ్ము తప్పకుండా చూపెడుతుంది. ఆ పర్సన్ ఎవరంటే ఎవరు కాదు, మనకి తెలంగాణలో ఒక ఫైర్ బ్రాండ్గా సమస్య వచ్చిన ప్రతి చోట కనిపించే తెలంగాణ క్రాంతి దళ్ ఫౌండర్ మనతో పాటు ఉన్నారు పృథ్వీరాజ్ సార్. సార్, క్రాంతి దళ్ పేరుకి పృథ్వీరాజ్ పేరు ఎక్కడ సెట్ అవ్వట్లేదు, ఎందుకని? అంటే నాకు అర్థం కాలే. ఎట్లా? మీరు ఫౌండర్ కదా. అవును. సో పార్టీకి ఎందుకు క్రాంతి దళ్ అని పెట్టినారు? మీ ఎవరైనా పేరుతో పెట్టుకుంటారు కదా, మీరు ఎందుకని మీ పేరు కాకుండా క్రాంతి దళ్ పెట్టినారు? క్రాంతి అనేది ఒక పవర్ఫుల్ నేమ్ యాక్చువల్గా. సో అది ఎప్పుడు నేను ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసింది కదా, అది అరౌండ్ 2008లో ఎప్పుడైతే ఈ పొలిటికల్ పార్టీస్ ఫెయిల్ అయినాయో, దేవేందర్ గౌడ్ కూడా వచ్చి నవ తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత తన చిరంజీవితో కలిసి పోయిండో, నా బోటోలను వ్యతిరేకించినాం మేము పోలే. సో పోకుంటే ఏంది అసలు అంటే అంతకుముందు నా టీఆర్ఎస్ మీద పెద్ద నమ్మకం లేకుండే మాకు. 2001లోనే టీఆర్ఎస్ ఈయన రాజకీయాల గురించి వచ్చిండు అనేది ఒక అభిప్రాయంతో 2001లోనే విద్యార్థులు రాజకీయాలకు రావద్దు, లాఠీ దెబ్బ పడొద్దు, నెత్తురు బొట్టు నేల మీద రాలొద్దు, ఒక్కరికి కూడా ఒక సంవత్సరం కాదు, ఒక నెల కూడా కాదు, ఒక రోజు కూడా తరగతులు డిస్టర్బ్ కావద్దు, ఎందుకంటే 69 అనుభవాలు అట్లా జరిగినాయి కాబట్టి అని చెప్పి విద్యార్థులు అనేటోళ్ళు ఉద్యమానికే రావద్దు అని చెప్తే అసలు విద్యార్థి యువకులు లేని నువ్వు ఉద్యమం వేడికెళ్ళి నడుపుతావు అనేదేమో నా ఆలోచన ఉండే. నేను అందుకే 2001లోనే బయటకు వచ్చేసిన, టీఆర్ఎస్లోకి వెళ్ళి అప్పుడే పెట్టినప్పుడే కొద్ది రోజులకే నేను బయటకు వచ్చేసిన. బయటకు వచ్చి సపరేట్గా తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అని నేను రిజిస్ట్రేషన్ చేసి, తర్వాత దేవేందర్ గౌడ్ మళ్ళీ ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీకి వీళ్ళందరితో ఏం కాదనుకొని పక్కకు జరిగి క్రాంతి దళ్ అనే ఆర్గనైజేషన్ నేను అరౌండ్ 2008లో రిజిస్టర్ చేసిన. సో అప్పటి నుండి కొంచెం అంటే పొలిటికల్ పార్టీస్కేమో డైరెక్ట్ వచ్చి ఓట్లు, ఈ హౌస్లలో కూర్చున్నాడు, సీట్లు, ఈ పంచాయతీ ఎక్కువ ఉన్నది. మేము ఎంతసేపు ఉద్యమాలు ప్రజలను ఏకం చేస్తాయి, పార్టీలు ఓట్లు ప్రజలను విభజిస్తాయి అని చెప్పనే ఆలోచనతో తెలంగాణ వచ్చే వరకు ఓట్ల రాజకీయాల చుట్టూ పోవద్దనేది ఒకటి ఎప్పుడో నిర్ణయం తీసుకొని ఉంటుంది. సో అందుకనే అది అప్పటి వరకు అది అట్లనే నడిపించుకుంటూ వచ్చినాం. కానీ ఇక ఈ మధ్యలో అనివార్యత ఏర్పడ్డది తెలంగాణలో. లాస్ట్ 10 years చూసినాము, తర్వాత ఈయనను కూడా చూసినాం, రేవంత్ రెడ్డిని చూసినాం, వాటి కేసీఆర్ని చూసినాం, ఇంటికో ఉద్యోగం అంటే ఆయన చూసినాం, బంగారు తెలంగాణను చూసినాం, బాగా సింగారిచ్చున్నది తెలంగాణ మొత్తం దరిద్రంతో. ఏడ చూసినా కానీ పాడెళ్ళేసుడే ఉన్నాయి, ఇంకా నిరుద్యోగులై పాడెళ్ళేస్తున్నాయి, ఎక్కడ పోయినా కానీ శవాలై ఊరేగుతున్నారమ్మా, రైతన్నలు నడి సేన్లల్లో సమాధులైనమ్మా కూలన్నారు అనే సాహిత్యం కాడికెళ్ళి ఇప్పుడు శవాలై ఊరేగుతున్నారమ్మా, యువకులు నడి సేన్లలో సమాధులైతున్నారమ్మా, లేకపోతే ఏలాడుతున్నారమ్మా కాడికి వచ్చింది. 1200 బిడ్డల ఆత్మ బలిదానాలు ఇలా ఈ తెలంగాణ చూసినందుకు కాదు అని.
సో దీనికి ఒకటే ఒక శరణ్యం ఏంటంటే ఇంకా క్రాంతి దళ్ అనేది ఒక రాజకీయ పార్టీగా ఎస్టాబ్లిష్ అయిపోయి జనం లోపలికి పోవాలనేది ఒకటి ఆలోచన చేసి చాలా మంది దీని వెనుక కూడా చాలా మంది ఇంటెలెక్చువల్స్ నిజమైన తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళందరి ఆలోచన కూడా ఇప్పుడు ఏమైతే ఇప్పుడు నేను వస్తున్నా నేను క్యాబ్లో ఇంటికి వస్తుంటే అతను అడిగిన అరే ఏందా అంటే ఈయన మంచాడు ఈయన కొద్ది రోజులు ఈయన మంచిగా అనిపిస్తుంది సార్ కొద్ది రోజులు ఆయన మంచిగా అనిపిస్తుంది కానీ ఇద్దరు అట్లనే సార్ మేము ఎవరికి వేయాలి ఓటు అని అన్నాడు. నెక్స్ట్ బీజేపీకి వేస్తారట కదా సార్? ఏఆర్ బీజేపీకి అయిపోయింది. బీజేపీ థరోలీ ఎక్స్పోజ్ అయిపోయింది. బీజేపీ ఎక్కడ బీజేపీకి ఎట్లా ఇస్తారు ఇప్పుడు తల్లిని చంపి బిడ్డను పుట్టించిన స్టేట్మెంట్ ప్రధానమంత్రి నోట్లోకి వెళ్ళి వస్తుంది. ఇండియా పాకిస్తాన్ విభజన ఎట్లా జరిగిందో అట్లా తెలంగాణ ఆంధ్ర విభజన జరిగిందని ఇంత దుర్మార్గంగా మాట్లాడు. మరి ఇండియా పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు ఇక అక్కడ పాకిస్తాన్ వాళ్ళు మనోళ్ళు భారతీయులను ఇండియా వాళ్ళను అక్కడ పంజాబ్ వాళ్ళని కావచ్చు అంటే హిందూస్ అనే చెప్పబడేటువంటి వాళ్ళందరినీ కూడా ఊచకోతలు కోసింది కదా. వ్యాన్లలో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తే అప్పుడు లారీలు ఉండే లారీల ఇక్కడికి వస్తుంటే 5 లారీలలో బయలుదేరితే 2 లారీలు ఒక లారీలు వచ్చేది. ఆడపిల్లలను 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు నిన్న ఆడపిల్లలను ఎత్తుకపోయిండ్రు, రేపులు చేసిండ్రు, హత్యలు చేసిండ్రు, వాళ్ళ దగ్గరనే పోయి కూర్చొని మత మార్పిడిలు చేసిండ్రు, మన ఆస్తులను కొల్లగొట్టిరు మనోళ్ళై మొత్తం. దాని అంత హీనంగా అంత నీచంగా కంపేర్ చేసుకుంటా బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్నారు ఇక్కడ. సో నువ్వు పొద్దున్న లేస్తే తెలంగాణను సవత తల్లి కన్నా ఘోరంగా మాట్లాడు చూసుడు ఉన్నది కదా. ప్రధానమంత్రి ఇప్పటికి 3-4 పర్యాయాలు మాట్లాడిండు ఆయన పార్లమెంట్ లో. సో ఇటువంటి విన్న తర్వాత ఇంకా బీజేపీకి జనం ఎక్కడికి ఓటేస్తారు? లేటెస్ట్ చూసినాం కదా ఇక్కడ వ్యాపారాలు మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చి ఇల్లీగల్ దందాలతోని వ్యాపారాలు సర్వనాశనం చేస్తున్నారు, విషపు కూడు తినిపిస్తున్నారు. చిన్న పిల్లల పాకెట్ల పాలకాడికి వెళ్ళి విషం ఉంది మొత్తం అని చెప్పుడు. మనకు తినే మిరియాలు, ఆవాలు, లవంగాలు, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు అన్ని కల్తీ. నేను సంవత్సరం నుంచి మొత్తుకుంటూ వస్తున్నా. ఈ దందాలు మొత్తం అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే మాట్లాడారు ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు. వాళ్ళ తరఫు ఛాంపియన్ గిరి చేశారు కదా. ప్రచార పాలన అని పదే విమర్శిస్తున్నారు. ఆ విమర్శకి ఒక 3 ఉదాహరణలు చెప్పమంటే ఏం చెప్తారు? ప్రచార పాలన అని ఎందుకు విమర్శిస్తున్నారు? చెయ్యని దాన్ని చేసినట్టుగా చెప్పుకున్నాడు. లాస్ట్ టైం ఏం చేశారు? ఇప్పుడు మీరు బయటికి పోరి తారనాక శివరస గాడికి పోరి ఓటింగ్స్ ఉంటాయి మొత్తం ఈడికెళ్ళి ఆడిదానుకుంటే ఆడికెళ్ళి ఏడుపోటు దానుకుంటే మీరు హైదరాబాద్ కాదు కదా ఎక్కడ పోయినా కానీ మొత్తం ఓటింగ్లు ఉంటాయి. ఈ ఓటింగ్ల గురించే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు వీళ్ళు. మన ప్రజల ధనాన్ని ట్యాక్స్ కట్టిన ధనాన్ని వృధా చేస్తున్నాడని ఇదే రేవంత్ రెడ్డి గతం కేసీఆర్ మీద అన్నాడు. కేసీఆర్ అదే పని చేసిండు. ఈయన వచ్చి కూడా అదే చేస్తున్నాడు. ఒక బంగ్లా కట్టి మొత్తం తెలంగాణ అంతా బడులు కట్టినా అని చెప్పి ప్రచారం చేసుకుంటుంటే దాని ప్రచారం వృధా ఖర్చులు కావా? పొద్దున్న లేసే పేపర్లలో యాడ్లు ఏం దేనికి వచ్చిందని చెప్పి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో బంద్ చేసిన 7,000 చిల్లర బడులను ప్రభుత్వ బడులను ఈయన రాగానే తెలుస్తా అని చెప్పిండు. బంద్ చేసిన బడులు తెలుస్తా అన్నాడు. ఈయన వచ్చినాక 1000 బడులు బంద్ చేస్తున్నాడు కదా ఇప్పుడు. కానీ బంద్ చేస్తున్నాడు. లాస్ట్గా ఆయన ఏం చెప్తున్నాడు? ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా, నేను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి 4,000 బడులు అంటే 23,000 బడులు ఉన్న బడులను కథం పట్టించేస్తాను చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నాడు. కానీ ప్రచారం ఏం చేస్తున్నాడు? ఇంటిగ్రేటెడ్ బొమ్మలు పెట్టుకొని ప్రచారాలు చేసుకుంటాడు. ఎక్కడ పడితే అక్కడ పోయి ప్రచారాలు చేసుకుంటాడు. చెయ్యని దాన్ని చేసినట్టుగా. ఇప్పుడు రైతులకు ఉన్నది, కౌలు రైతులకు కూడా ఈయన పైసలు ఇస్తానడా లేదా? ఒక్క రైతు కన్నా ఇచ్చిండా? కానీ మేము రైతులను మొత్తం కాపాడుతున్నాం, మేము చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఆడవాళ్ళని కోటీశ్వరం చేస్తా అంటున్నాడు. చీరలు ఇచ్చి కోటీశ్వరం చేస్తా అని చెప్తున్నాడు. డిగ్రీలు పీజీలు చదివినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఫస్ట్ నువ్వు వచ్చిన ఫస్ట్ ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తా అని చెప్పింది కదా. తర్వాత ప్రతిసారి June 2 రోజు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ రోజు మొత్తం సంవత్సరం ఈ రిక్రూట్మెంట్ చేస్తుంది కదా. చేసిండ్రా? లేస్తే కూర్చుంటే మేము 70,000 ఉద్యోగం ఫిలప్ చేసి 70,000 ఉద్యోగం. ఇదంతా బక్వాస్ కదా. ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ లెక్క ఖాళీ డబ్బాలు వాళ్ళన్నీ అలా నోర్లు. అది నోర్లే ఆ మూసిలన్నా ప్రాపర్గా శుద్ధి చేసే సాఫ్ అయితే కావచ్చు, కానీ వీళ్ళ నోర్లు వీళ్ళ మనసులు మాత్రం జరగాయి. క్లియర్. నిరుద్యోగ హామీలు పూర్తిగా విమర్శించిండ్రు అని మీరు అంటున్నారు. పూర్తిగా విమర్శించిన హామీ అంటే ఏది మీ దృష్టిలో నిరుద్యోగులకు సంబంధించి? విస్మరించిన హామీ క్లియర్ కట్ గా 2 లక్షల ఉద్యోగాలు, 4,000 వృత్తి ఇస్తాడు. నౌకరు ఇచ్చే వరకు 4,000 వృత్తి ఇస్తాడు. ఆత్మగౌరవంతో ఉండాలి. అప్పటిదాకా మీరు తిండి తినాలంటే అశోక్ నగర్ లా తర్వాత ఎక్కడెక్కడైతే ప్రిపేర్ అవుతారో ఆడ అన్నం పెడతా అని చెప్పిండు. ఇవన్నీ జరిగినాయి నిరుద్యోగులకు. ఇంకోటి ఏం ఎంట్రీ ఫీజు లేకుంటే ఏం అప్లికేషన్ ఫార్మ్స్ ఫీజు ఏం లేకుండా చేస్తాడు. అన్నిటికీ పెడుతున్నాడు. ఇప్పుడు నిన్న మన కానిస్టేబుల్ చూసినాం కదా, మొత్తం వాళ్ళే జీవోలు తెస్తారు. ఇలా 19,000 వేకెన్సీస్ ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో. SIPCలు అనౌన్స్ చేసినాయని 7,000 చిల్లర అనౌన్స్ చేశారు. అలా దానికే కదా రోడ్ల మీద వచ్చి మొత్తుకుంటున్నది వాళ్ళంతా క్లియర్ కట్ గా. ఇంకోటి ఏంది, వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు వచ్చి బయటికి వచ్చి పిల్లలు వచ్చి పాలిటీషియన్స్ రేవంత్ రెడ్డి వీళ్ళు చేసిన తప్పుకు, గవర్నమెంట్ చేసిన తప్పులకు వీళ్ళు బయటికి వచ్చారా? మీరు ఈ తప్పులు చేసిరు, మాకు ఈ వాగ్దానాలు చేసిరు, వాయిదాలు పెట్టిరు, మాకు
మాకు కంపల్సరీ మేము ఫిలప్ చేస్తామని చెప్పిండ్రు. మేము మీకు అధికారంలోకి వచ్చేందుకు మేము మీ గురించి తిరిగినాము, మా ఊళ్ళని ప్రాధాయపడ్డాము, కాళ్ళు మొక్కినాము, కడుపులో తలకాయ పెట్టినాము, గదవ పట్టుకున్నాము, బతిలాడినా మా ముసలిని కూడా బతిలాడి మీకు ఓట్లు వేయించినాము. ఓట్లు వేయించినాక మాకు సిప్ప చూపించారు నాయన అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు మాట్లాడితే వాళ్ళని బూతులు మాట్లాడతారు, వాళ్ళని లట్లతో కొడతారు. ఇది ఎక్కడిది? ఏ హామీ ఫిలప్ ఏ హామీ నెరవేర్చిండ్రు వాళ్ళు? ఏది మాట మీద లేరు వాళ్ళు. నిరుద్యోగుల విషయం కావచ్చు, నువ్వు ఏ విషయం, ఈవెన్ పెన్షన్స్ విషయం. డిఎస్సి గ్రూప్స్ ఈ అభ్యర్థుల ఆందోళనని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవట్లేదు అన్నారు మీరు. వాళ్ళకి సంబంధించి మీరేం చెప్తారు? మీరు ఎట్లాంటి సందేశం ఇస్తారు? ఒక్కటే, ఓటు వేసేటప్పుడు ఇప్పుడు ఏందంటారు కదా, దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు విండితే వెళ్ళే అని చెప్పనే సామెత జనానికి మొత్తం తెలుసు కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఉద్యమాలు చేస్తున్నాం, చేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఓటు చైతన్యం రావాలి జనం లోపల క్లియర్ కట్ గా. ఎవరు పడితే వాళ్ళు ఇప్పుడు మొన్నటిదాకా ఈయన రేవంత్ రెడ్డికి చేస్తలేడని చెప్పి మనం ప్రొటెస్ట్ చేసుకుంటూనే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెడితే ఈ నాయకులు మొత్తం పోయి ఆడ ఈ విద్యార్థులు అయితే ఆడ కూర్చున్నారు. ఇట్లా కాదు ఇది. అట్లా వాళ్ళు ఆల్రెడీ చేసిన వాళ్ళే కదా, వాళ్ళు ఆల్రెడీ ముంచిన వాళ్ళే కదా. ప్రవళిక అనే నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే అది లవ్ అఫేర్ అని చిత్రీకరించే స్థాయికి దిగజారినటువంటి పాలకులు లాస్ట్ టైం ఉన్నారు కదా. చాలా క్లియర్ గా ఆమె అసలు ఆస్పిరెంటే కాదు, ఆమె ఏం రాయలేదంటే 3 హాల్ టికెట్లు తీసుకుపోయి మేమంతా తీసుకుపోయి చూపించినాం కదా. ఇవో చూడు ఎగ్జామ్ నీ కళ్ళు ఉంటే చూడరు నాయనా నువ్వు అని చెప్పి, నటించకు నువ్వు చూడు ఇవని చెప్పని. అంటే అట్లా మాట్లాడినటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఏది చేసినా, దారుణాలు చేస్తే ధర్నా చౌకులు కూడా వీకే, ఏది చేసినా లట్టతో కొట్టించి రాత్రిపూట అంతా అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఆయన దగ్గర పోయి ఈ గవర్నమెంట్ కూడా అదే చేస్తారు. మళ్ళీ వస్తే ఆయనకు అదే పని చేస్తారు కదా, ఇంతకుముందు చేసినప్పుడు అదే పని చేస్తారు. అందుకని ఏంటంటే సోయికి రావాలి రాజకీయ పార్టీలు. వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలు, తతంగాలు, జార్ఖండ్ ఉద్యమాలు, ఇప్పుడు లేటెస్ట్ ఉద్యమాలను కూడా ఉదాహరణ తీసుకోవాలి. ఢిల్లీలో జరిగినటువంటి మూమెంట్స్ కావచ్చు. నేను ఊకే చెప్తా, తెలంగాణ అనేది ఈ దేశానికి కాదు ప్రపంచంలోనే ఉద్యమాలకు ఒక రోల్ మోడల్ లెక్క. అది ముఖ్యంగా యువకులకు, విద్యార్థి ఉద్యమాలకు అదొక రోల్ మోడల్. సో మంది ఉదాహరణ తీసుకొని చేస్తుంటే మన దగ్గర కొంతమంది చైతన్యం లేదని కాదు, పోరాట పటిమ లేదని కాదు, కొంత డైవర్ట్ అవుతున్నారు. అదేంటంటే ఒక నిస్సహాయ స్థితిలోకి పోయి తెలంగాణలో కూడా ఏమైపోయిందంటే అలసిపోయింది బాగా. చేసి 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 పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ఎవరన్నా ఒకరు సేవియర్ ఉంటాడేమో అనుకొని తెలంగాణను వ్యతిరేకించినటువంటి వ్యక్తి బెల్లి లలితను గదరలను కాల్చినప్పుడు కూడా బెల్లెతనో సంపిరు, నరికి సంపిరు, గదరలను కాల్చినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ను కూడా జనం క్షమించారు. కానీ రేవంత్ అది మొత్తం మర్చిపోయింది ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే జనం పోని ఈయననే ఏమైనా చేస్తాడేమో, ఆడ రాహుల్ గాంధీ ఓ యువకుడు అనుకుని ఈయనను కూడా గట్టిని అనుకొని చేసిండ్రు. కానీ వీళ్ళ నమ్మకాలను వమ్ము చేసింది. తిన్నింటి వాసాలు లెక్క పెడతారంటారు కదా, రేవంత్ రెడ్డి తిన్నింటి వాసాలు తలగబెడుతున్నారు. ఆ యువకుల జీవితాలను నాశనం చేసి మళ్ళీ ఇప్పుడు కొత్త కథ ఏం చెప్తున్నాడు. నిన్న మొన్న ఒక వరంగల్ ఉపన్యాసం ఇచ్చుకుంటూ చెప్తాడు, అరే మీరు బయట తిరిగితే కేసులు అయితే అని బెదిరిస్తున్నాయి. ఉల్టా ఎవరిని బెదిరిస్తున్నావా? కేసులు అయితే చూసుకుందాం, నువ్వు ఎన్ని కేసులు పెడతావో చూసుకుందాం. నువ్వు మాత్రం కథం అయిపోతావు. నువ్వు రాజకీయంగా నిన్ను బొందబెట్టుడు తెలంగాణ ప్రజలు మాత్రం ఫిక్స్ అయిపోయినారు, డిసైడ్ చేసుకున్నారు. రైతు రుణమాఫీ పూర్తయిందని ప్రభుత్వం చెప్తుంది పృథ్వీ గారు, మీరేమో చాలా వేల సంఖ్యలో మిగిలి ఉన్నారని అంటున్నారు. ఆధారాలు ఉన్నాయా? మీరు ఒకసారి అనాయంబడి ఊర్లలో పంట పోదాం. ఎందుకు ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకునేందుకు నేను చాలా పోయినా ఇంతకు ముందు. మనమే ఊర్లలో పంట పోదాం, మీరు రాండి ఒక 4 రోజులు నాయంబడి రాండి, తిప్తా ఎక్కడెక్కడ ఎంతెంత మందికి అయినా ఏంది, పెన్షన్లు ఎంత మందికి వస్తున్నాయి, ఏంది ఇదంతా అని చెప్పని ఒకసారి పోదాం. జనంలో కూడా పోతే కదా జనంకు తెలిసేది. నువ్వు ఎక్కడైనా కానీ ఫీల్డ్ మీద పోయి ఫ్యాక్ట్స్ మాట్లాడితే జనానికి అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు మొన్నదాకా అన్నారు కళ్ళ ఎక్కడ మొత్తం అన్నీ అయిపోయినాయి కదా అని చెప్పింది. నేను ముఖ్యమంత్రి యాదగిరిగుట్టకు పోయి అక్కడ ఏదో ఆయన గురుకుల పాఠశాల ఓపెన్ చేస్తున్నాడు, వేద పాఠశాల ఓపెన్ చేస్తుందంటే దానికి కూతవేటి దూరంలో పోయి మొత్తం వడ్డ కళ్ళల కాడ, ఐకేపీ సెంటర్ల కాడ మొత్తం తిరిగిన నేను ప్రాక్టికల్ గా పోయి. ఈయన అక్కడికే వస్తున్నాను కానీ గాడి కాదు పోయి ఈడి కూడా రా. అప్పటికి నెల 15 రోజులు 2 నెలలు అక్కడ కాంటా తీసినటువంటి వడ్లాడ వడి ఉంటే కాంటా అయినటువంటి వడ్లు చెదలు పట్టినాయి. టర్మైట్ వచ్చి చెదలు పట్టి మొత్తం చూపించింది అదంతా. ఆ ఒక్క రైతు దగ్గర రాత్రి లేపిండ్రు. మళ్ళీ నేను 15 రోజుల తర్వాత మళ్ళా అదే ప్రాంతానికి మళ్ళీ తిరిగిన. ఆ లేన్ మొత్తం మళ్ళా మొత్తం సేమ్ అట్లనే ఉన్నాయి. అవి కూడా చూపించిన. ముంగట ఒక దగ్గరనైతే బలిగొండ దగ్గర ఒక విలేజ్ లో ఆపోజిట్ లో డెల్టా స్కూల్ అని ఒక స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఇనాగ్రేషన్ కి ఎమ్మెల్యే పోతాడు. రైతులు ముంగట 15 రోజుల నుంచి పడిగాపులా కాస్తున్నారు. అప్పటికే తెలంగాణలో మెదక్లా ప్రాంతంలో మొత్తం కుప్పల మీద ఎండకు వాళ్ళు ఎండ దెబ్బ తగిలి రైతులు చచ్చిపోయారు. అటువంటి చూస్తున్నాం. కుక్కలకు కావాలండాలి, పందులకు కావాలండాలి, రాత్రిపూట దొంగలకు కావాలండాలి. ఇవన్నీ తర్వాత కనీసం లారీలు కూడా రాక కాంట అయినా కూడా నేను చూపిస్తాను. వర్షానికి వరదలైపోవాలి, మళ్ళీ అక్కడనే మొలకలు ఎత్తాలి. అవి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అక్కడ ఉంటాడు. నేను పోయినా, మా ఇద్దరికి కన్ఫ్రంటేషన్ జరిగింది, చూపించినాం, జనానికి కూడా చూపించినాం. ఇగో ఇది ఫ్యాక్ట్ అని చెప్పాలి. సో నువ్వు ఏమి అబద్ధాలు చెప్పుకుంటా చెప్పుడో మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేతలు గడప దాటాయి లెక్క ఉన్నది వాళ్ళదంతా.
సో ఇట్లా నువ్వు ఏ సమస్య తీసుకోండి. మీరు ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా మాట్లాడిండు, రాజకీయ జోక్యం ఉందని. దానికి సంబంధించి అంటే జోక్యం ఉంది అని మీకెట్లా తెలిసింది? సౌ బాత్కి ఏక్ బాత్. ఉమ్, నేను మొన్న ఖమ్మం పోయినా. ఖమ్మంలో నిరుద్యోగ యువకుడు మొన్న ఆత్మహత్య ప్రయత్నం చేసింది కదా, ఎండ్రిన్ దాగి సాగుమన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఎండ్రిన్ దాగి సచ్చినా కానీ నేనైతే నౌకర్లియా, మీరు మోకర్లినా, ఏం చేసినా బాయిలవాడి సచ్చినా ఇయ్యా అని చెప్పి మాట్లాడిండు కదా. లెటర్ రాసిండు ఆయన, ఉప ముఖ్యమంత్రి పేరు రాసిండు, ముఖ్యమంత్రి పేరు రాసి ఆ పిల్లగాడు మందుగోళీలు మింగిండు. నేను ఆయన పరామర్శిస్తేందుకు పోయి మాట్లాడతా. పిల్లాడు క్లియర్గా చెప్పిండు, మా ఊర్లో ఆ పిల్లాడు గౌడు, మా ఊర్లో 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు డబల్ బెడ్రూమ్ వచ్చింది, మాకు భూమి లేదు, మా అమ్మ కొద్దిగా మెంటల్లీ రిటార్డెడ్, అయినా నేను చెవులకు దూదులు పెట్టుకొని ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తుందేమో ఒక ఆశతోటి నేను చదువుకుంటా ఉన్నా. మా అమ్మ ఎప్పుడు గట్టిగా మాట్లాడుతుందో ఎప్పుడు కాముకుంటుందో తెలియదు, ఆ మందుగోళీల ప్రభావం బట్టి ఉంటుంది. కానీ నాకు ఒక జీవితంలో ఒక ఆశయం ఉన్నది, నేను నౌకరు రావాలని. కానీ ఈ ప్రకటనలు ఇవన్నీ చూస్తుంటే నాకు ఆశ నిర్వీర్యం అయిపోయింది. కనీసం డబల్ బెడ్రూమ్ కూడా ఇయ్యలేదు అని చెప్పిండు. అందుకే అదే రోజు చెప్పిన, యాడున్నా మిస్టర్ రేవంత్ గౌడ్, గౌలలో మీటింగ్ పోతే నేను గౌడ్ అంటాడు, గొల్లలో మీటింగ్ పోతే నేను యాదవ్ అంటాడు, ముదిరాజుల మీటింగ్ పోతే ఇంకోటి చెప్తాడు, ముందు కాపుల మీటింగ్ పోతే పాటిల్ అంటాడు. ఆయన యాడికి పోతే ఆ కులమని మాట్లాడతారు. మరి యాడున్నావా మిస్టర్ రేవంత్ గౌడ్? చూడు మరి 5 ఎకరాలు ఉన్నటువంటి ఆ ఊర్లో రాజకీయ జోక్యంతో ఉన్నోళ్ళకి ఇచ్చిర్రు. మరి వీళ్ళకి ఏం ఆస్తి లేదు, ఏం లేదు, ఇంట్లో ఒక మెంటల్లీ రిటార్డెడ్ తెలంగాణ ఆడబిడ్డ ఉన్నది, మరి వాళ్ళకైతే ఇవ్వాలి కదా. సరిపోదా మీకు? ఇవి ఎన్ని ఉదంతాలు చూపించాలి? ఏ ఊర్లోకి పోదాం చెప్పండి? బయట ఉట్టిగా ఇవన్నీ డబ్బా మాటలు వాళ్ళు మాట్లాడేటి, రేవంత్ మాట్లాడేటి డబ్బా మాటలు. వాళ్ళు అనుకుంటున్నారు, ఎన్నోకసారి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ ఎన్ని సంగతి అంతా వాళ్ళకి ఎరికే, ఇవన్నీ ఏం చేస్తున్నారని వాళ్ళకి ఎరికే. రాజకీయ జోక్యం లేకుండా కొన్ని జాగాలకు మంచిగా జరుగుతుండొచ్చు, కానీ నీకు మెజారిటీ మొత్తం రాజకీయ జోక్యంతో జరుగుతున్నట్టుగా ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. హైడ్రా వర్క్స్ చట్టబద్ధంగా జరుగుతున్నాయని మీ ఫీలింగా, లేకపోతే పేదల ఇళ్ల మీద చేస్తున్న దాడిగా చూస్తారా? ఎట్లా చూస్తారు హైడ్రా? అది హైడ్రా 200% రాజకీయ నాయకుల వాళ్లకు ఉపయోగపడే విధంగానే నడుస్తున్నది. పేదల ఇల్లు కూల్చకుండా సమస్య పరిష్కారం ఎట్లా అవుతుంది ఏ ప్రభుత్వానికైనా? నేను ఒకటే చెప్తున్నా, పేద ఇల్లు దేనికి గులగొట్టాలి? ఇప్పుడు ప్రక్షాళన కావాలంటే ఎక్కడో చోట కొంత పోవాలి కదా. ఎట్లా, ఎందుకు పోవాలి, ఏది పోవాలి, ఎవరి భూమి పోవాలి? పేదలదంటే ఏం భూమి పోవాలి? ఇప్పుడు వాళ్ళే, నేను ఒకటే ఉదాహరణ చెప్తా, 66 చెరువులు హైదరాబాద్లో చెరువుల మీద ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసింది గత ప్రభుత్వం అని ఉప ముఖ్యమంత్రి ఇంకా మంత్రులు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డిక్లేర్ చేసి చెరువుల పేర్లు కూడా ఇట్లా ప్రకటించిండ్రు. నేను అడుగుతున్నా మీతోని, 600 గజాలు అన్నా ఏ చెరువులు అన్నా, నేను 6 చెరువులు కూడా అంటలేను, 600 గజాలు వాళ్ళు ప్రకటించిన దాంట్లో ఏ ఒక్క దాంట్లో సాఫ్ చేసిరా చూపిమంటున్నా. మాట్లాడితే బతుకమ్మకుంటా అంటాడు, ఎర్ర చెరువు అని మాట్లాడతారు, మీ గురించి పార్క్ చేస్తుంటే నన్ను తీడుతున్నా అంటాడు రేవంత్ రెడ్డి. నువ్వు ప్రకటించిన 66 చెరువుల సంగతి ఏంటిది మిస్టర్ రేవంత్ రెడ్డి? నువ్వు మూసిని ప్రక్షాళన చేస్తాను పర్మిషన్ ఎవడు ఇచ్చిండు? మీ అన్న ఇల్లు కూడా అందులోనే ఉన్నది కదా, మరి నీ అన్న ఇల్లు కూడా బఫర్ జోన్లోనే, మరి మీ అన్న ఇల్లు కూడా కొట్టలేదు ఎందుకు? పేదోళ్ళు పర్మిషన్ నువ్వే ఇస్తావు. కటిక పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు పేదోళ్ళు రోజంత కైకూలి పని చేసుకొని 50 గజాలు 100 గజాలు పాపం వాళ్ళ జీవితాంతం కష్టపడి సంపాదించిన పైసలతోని నువ్వు పర్మిషన్ ఇస్తావు, రిజిస్ట్రేషన్ చేసుకుంటావు, కరెంటు బిల్లులు తీసుకుంటావు, ఆడ ట్యాక్సులు తీసుకుంటావు, అన్ని తీసుకొని ఇలా నువ్వు ఆలాపెచ్చడం వచ్చి నీ భూమి కాదు అంటావు. ఇల్లీగల్గా నేను కొన్ని 100 చూపిస్తా. ఇప్పుడు 60 చెట్ల కాడికి పోదామా? ఫస్ట్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళే గులగొట్టాలి కదా. ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు, ఉన్నోని ఫామ్ హౌస్ లెక్కలు వచ్చేది ఇది తాగుతున్నారు హైదరాబాద్ వాళ్ళు, నేను సాఫ్ చేయొద్దా అన్నాడు. ఒక 2 ఫామ్ హౌస్లు ఎవరిని తీసిండో చూపించాలి. మాట్లాడితే నేను నాగార్జున కొట్టినా అంటాడు. మాట్లాడితే ఏడ చేసిరండి, ఎవరు చేసారు నాకు లిస్టు చూపించండి. నేను మొత్తం నా దగ్గర మొత్తం డేటా ఉన్నది, ఎవరు చూపించారు, ఎవరు. ఇప్పుడు ఇల్లీగల్ ఉన్నాయే కదా వీళ్ళ ఫామ్ హౌస్ల మీద డ్రోన్ కెమెరాలు పెట్టి తిప్పిండు కదా. ఏకంగా చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే అల్లు అర్జున్ మామ వాళ్ళ ఇంటిని కూడా టచ్ చేసిండ్రు, 18 ఫీట్ల వరకు ఇప్పుడు వెళ్తుంది. ఇది ఒక పెద్ద నిదర్శనమే కదా. ఇప్పుడు మీరు వస్తారా? నేను ఆదిత్య వాడు ఆడ కడుతున్నాడు గోకాపేటలో. మేము ఇది మా మొన్నటిదాకా ఇష్యూ మేగా పార్క్ వాళ్ళది ఒకటి ఇష్యూ అయింది కదా, అది అయినప్పుడు డైరెక్ట్ చెర్ల మూసిల కాలువల కడుతున్న దాన్ని ఆడ తీసుకుపోయి చూపించినాం మేము. అన్ని తీసుకుపోయి ఆడ మేము పోయినప్పుడు అనుకోకుండా ఒక గొల్లైనాడ గొర్రెల కాపరి గొర్రెలు పట్టుకొని పోతుంటే ఆయనతో మాట్లాడిపించినాం కూడా. ఇదన్నీ మా ఊళ్ళ భూములు వెనకట ఉండే, ఇదంతా కాలువనే కాదు సార్, ఇదంతా మొత్తం కాలువకి వచ్చి డైరెక్ట్ చేస్తున్నాం. పోయి ఆడ కూర్చొని దానికి ఎంట్రై చూపించినాం. వాళ్ళ దాంట్లో ముఖ్యమంత్రి కుటుంబం వాళ్ళకు 2 విల్లాలు వచ్చేసినాయి. వాటిని కదా చూడాల్సింది. గాది ఎక్కడ నువ్వు 10 ఫీట్లు చూపించి
నేను ఏంటంటారు అబ్బా చిన్న పైసా పెద్ద పైసా లెక్క చూపించి చిన్న షారాన ఆటాన చూపించి మనకు ఆ పెద్ద పెద్ద వందల వేల కోట్లు వేసుకుంటారు కదా ఆడ వాటి సంగతి ఏంది నువ్వు మాట్లాడితే ఈ రెండే చెరువుల గురించి మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడవు మరి ఓఐసీ కట్టింది కూడా ఇల్లీగల్ అని చెప్పని గతంలో మీరే అన్నారు కదా ఇల్లీగల్ దాంట్లోనే కట్టిండి ఆయనే ఇప్పుడు అంటే పాఠాలు ఉన్నాయి పాఠాలు నడుస్తున్నాయి పిల్లలకి ఇబ్బంది అవుతుంది అది పాఠాలు ఒకసారి అయిపోగానే హాలిడేస్ లో మేము గులగొడతామని చెప్పారు కదా గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా నేను అనేది కాదు మీ గవర్నమెంట్ మీ అఫీషియల్స్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా మరి ఇవాళ ఏమైంది ఇవాళ లీగలైజ్ ఎట్లయితుంది ఓవైసీ విషయంలో లెక్క ప్రకారం ఉంటున్న ప్రభుత్వం ఏది ఇప్పుడు కాంగ్రెస్ ఉంటుందా బీఆర్ఎస్ ఉంటుందా ఎవరు ఉండరు అందరు కలిసే ఉన్నారు నేను చెప్పేది ఏంటంటే అందరు కలిసే ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు ఏం కాదు బీఆర్ఎస్ వాళ్ళ ఫామ్ హౌస్లు ఏం కావు కేటీఆర్ ఏం కావు ఎవరి ఏం కావు హరీష్ ఏం కావు ముఖ్యమంత్రి కూడా అందులో ఉంటే అవసరం అయితే అందులోకెళ్ళి ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ చేసి 66 చెర్లలో ఇల్లీగల్ ఉన్నాయని దానిలోకెళ్ళి వీళ్ళు వాటాలు తీసుకుంటారు అంతనే ఇప్పుడు అప్పుడు ఇల్లీగల్ అయినప్పుడు ఇప్పుడు కూడా ఇల్లీగలే కదా నేను పీసీసీ ఉన్నప్పుడే చెప్తలేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనే మాట్లాడిండు కదా డైరెక్ట్ అనౌన్స్ చేసిండు తెల్లారి పేపర్లు వచ్చినాయి అవన్నీ మరి వాటి సంగతి ఏంటిది ఇలా మూసి మొత్తం అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా కబ్జా అయింది మొత్తం ఉన్నోని మొత్తం అట్లే వస్తున్నారు పేదరికంలో ఉండి ఉల్లిగడ్డలు అమ్ముకుంటోళ్ళు అలగం ఉల్లిగడ్డలు అమ్ముకుంటోళ్ళు రోడ్ల మీద కూరగాయలు అమ్ముకుంటోళ్ళు పచ్చిమిరపకాయలు అమ్ముకుంటోళ్ళు గటువంటి వాళ్ళని మాత్రం కూలగొడుతున్నారు నేను కూడా చెప్తున్నా ఒకవేళ నిజంగానే కూలగొట్టాల్సిన అవసరం కనుక వస్తే నిజంగానే ఉన్నది నువ్వు ప్రక్షాళన చేయాలనుకుంటే ఫస్ట్ ప్రత్యామ్నాయం చూపించాలి కదా వెలుగు మట్లలో కూడా గదే దీన్ని బట్టి హైడ్రా మోటో అయితే కరెక్టే కదా నేనేమో హైడ్రా దాన్ని నెగటివ్ గా వాడుకుంటుండ్రు హైడ్రా ఎక్కడ బెదిరియాలే వసూలు చేయాలి ఈ లెక్కన తయారైంది ఎక్కడో దగ్గర ఒకటి రెండు చేసి మొత్తం కంప్లీట్ గా ఉద్ధరిస్తున్నాం అనేది ఉట్టి బక్వాస్ ముచ్చట అని చెప్తున్నాను అది నేను ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దానికన్నా చాలా పెద్ద పెద్ద అంశాలు ఉన్నాయి ఫస్ట్ ఏంది నువ్వు దాన్ని క్లియర్ చేస్తే ఇండస్ట్రియల్ వేస్ట్ ఉందా లేదా వాటిల్లో మీరు మూసి ఇక్కడికెళ్ళి అక్కడ దాకా కాలువలు పోతే ఎక్కడ చూసినా కానీ అలాగే మునిగి తేలితే కంపు వాసన మన రంగే మారుతుంది దాంట్లో 2 సార్లు మునిగి తేలితే తెల్లగా ఉన్నోడు నల్లగా అయిపోతాడు నల్లగా ఉన్నోడు డాంబర్ లెక్క అవుతాడు అట్లున్నాయి మొత్తం చచ్చిపోతారు రోగాలు వచ్చి చచ్చిపోతారు ఈ బెల్ట్ మొత్తం కూరగాయలు పండిస్తున్నారు అవన్నీ సిటీకి వచ్చి మళ్ళీ మనం అందరు తింటున్నాం రోగాలు వస్తున్నాయి ఓదికు ఉత్తర హిందుస్థాన్ మార్వాడోళ్ళు ఇల్లీగల్ గా అమ్మేది ఒకటి ఇక్కడ ఇది ఉన్నది ఫస్ట్ నువ్వు ఇండస్ట్రియల్ వేస్ట్ ను కంట్రోల్ చెయ్యి వాడు వచ్చి మూసీలో వేసినట్టు చేయకు ట్యాంక్ బండిలా ఇట్లా రూపాయి బిల్లు వేస్తే కిందికి పోయి తీసుకొని రావాలి కొబ్బరి నీళ్ళు లెక్క చేస్తా అని చెప్పిండు గతం ఆయన ఈయన కూడా కట్టిన పోజులు పొంకనాలు కొట్టిండు ఇప్పుడు ఏమైనా ట్యాంక్ బండ్ మారిందా ఉన్నదా అట్లా మంచి లాగే పరిస్థితి ఉన్నదా అలా కూడా ఈత కొట్టే పరిస్థితి ఉన్నదా ట్యాంక్ బండ్ నీళ్ళ ఇవన్నీ బక్వాస్ మాటలు మొత్తం ఇండస్ట్రియల్ వేస్ట్ మొత్తము దాంట్లో మొత్తం నింపుతున్నారు గవి ఆపు ఫస్ట్ నువ్వు నిజంగా నిబద్ధత ఉండేది అంటే గవి వచ్చేటి ఆపు ఫస్ట్ అక్కడికి వెళ్ళి వచ్చేటి అద్భుతమైన మంచినీళ్ళు వస్తున్నాయి అనంతగిరికి వెళ్ళి వచ్చేటి నీళ్లు మొత్తము ఫుల్ మెడిసినల్ ప్లాంట్స్ రీసెర్చ్ చేసి సర్వే రిపోర్ట్స్ వచ్చినాయి అక్కడ తీసుకుపోయి ఒక మిలిటరీది నేవీ వాళ్ళ క్యాంపు అక్కడ పెట్టి రాడార్ సిస్టమ్ అక్కడ పెట్టి దాన్ని నాశనం చేసారు ఆడికెళ్ళి అంటే మొదలు కాడనే గొంతునే బూట్కాలు పెట్టి తొక్కి పడేసారు అక్కడ ఆడికెళ్ళి వస్తున్న దాన్ని ఏదన్నా మొత్తం రియల్ ఎస్టేట్లు ఇండస్ట్రియల్ వేస్ట్లు ఫస్ట్ ఇండస్ట్రియల్ వేస్ట్లు ఆపాలి కదా ఈ మూసీలు ఇవన్నీ సో ఏదైనా కానీ నువ్వు డెవలప్మెంట్ ప్రాపర్ జరగాలంటే లేనోనికి ఒక న్యాయం ఉన్నోనికి ఒక న్యాయం ఉండదు నువ్వు ఫస్ట్ ఉన్నోని ఫామ్ హౌస్ నువ్వు ఫస్ట్ ఇది చేసిన కన్నా ముందు ఏవేవైతే బఫర్ జోన్లలో ఉన్నాయో ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ ఉన్నాయో మొత్తం ఉన్నాయి వాళ్ళు చేస్తా అంటే చెప్పండి మేము చాలా ఉన్నాయి అవన్నీ వాళ్ళకు కూడా ఇరికే అవి చేస్తే మాకేం అభ్యంతరం లేదు పృథ్వీ గారు బీసీ గలం చాలా గట్టిగా వినిపిస్తారు మీరు బీసీలకి దగ్గరగా ఉన్న ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ఆ కాంగ్రెసా లేకపోతే బీసీల నోటు బ్యాంకుగానే చూస్తున్నారా రెండు ప్రభుత్వాలు కూడా చూస్తున్నాయా నేను ఎప్పుడు మాట్లాడినా ఫస్ట్ తెలంగాణ మాట్లాడతా తెలంగాణలో సామాజిక న్యాయం 200% మాట్లాడాల్సిందే వీళ్ళు ఎవ్వరు కూడా బీసీలో కాదు అసలు ప్రజల మనుషులే కాదు వీళ్ళు నీదర్ ఓసీ మనుషులు కాదు బీసీ మనుషులు కాదు మైనారిటీ మనుషులు కాదు ఎస్సీ మనుషులు కాదు ఎస్టీ మనుషులు కాదు ఇదంతా ఉట్టిగా బక్వాస్ బయట చెప్పేది మొత్తం కొన్ని కుటుంబాలు వీళ్ళలో ఉన్న దాంట్లో కొన్ని కుటుంబాలు వాళ్ళు అధికారంలోకి వచ్చేటందుకు వాళ్ళు ఒక్కొక్క పంతాన్ని ఎంచుకుంటున్నారు ఇప్పుడు ఎస్సీ అయితే నేను ఎస్సీ నా పార్టీ నాకు ఇంత చేసిందని చెప్తాడు బీసీ అయితే నా పార్టీ నాకు ఇంత చేసిందని చెప్తాడు ఇప్పుడు నేను అదే చెప్పినా కదా ఇంతకు ముందు ఇప్పుడు రేవంత్ గౌడ్ గవర్నర్ల కాడ మీటింగ్ కాడికి వచ్చి చెప్పింది కదా మరి ఆ పిల్లగాని సంగతి ఆ ఇల్లు సంగతి అని చెప్పాలి ఇవన్నీ వాళ్ళు వాడకదొప్పేటందుకు మన కులాల కాడ మీటింగ్ల కాడికి వస్తారు మాట్లాడతారు ఈవెన్ రెడ్డోళ్ళు కూడా అంతే మొత్తం 100% రెడ్డోళ్ళకి ఏం న్యాయం ఏం జరగలేదు కొన్ని కుటుంబాలకు మాత్రమే జరుగుతున్నది అందులో కూడా ఉన్నారు బీసీలలో ఎక్కువ నష్టపోతున్నారు ఏ మాట కామాట బాగా ఎందుకంటే కుల వృత్తులు మొత్తం ఆగమైపోయినాయి కాబట్టి ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నట్టే భూములు ఉండాలి భూములు మొత్తం అందరి దగ్గర ఏం లేవు వృత్తులు పోయి ఉపాధులు పోయినాయి ప్రత్యామ్నాయం లేక జనం ఆగమవుతున్నారు అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కళారూపాలు ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతంలో ఇవాళ పరిస్థితి ఎట్లున్నది అంటే అడక తినే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మొన్న ఒక ఆయనే పెద్ద 10 మీటర్ల చీరను చిన్న ఉంగరం లెక్కలు తీసేటట్టుగా తయారు చేసి చూసారు మీరంతా
సాహిత్యం ఎట్లుండే? అగ్గిపెట్టెల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనం అయ్యిందా, బతుకు తెరువు లేక ఉరివోసుకుంటుందా, చేనేత బతుకుల్ల చేదు మిగిలిందో సిరిసిల్ల నా తల్లి చిన్నపోయిందో అని. నువ్వు ఇంత అద్భుతమైన అంటే కళాత్మకంగా దిద్దేటువంటి బొమ్మలు తయారు చేసుడు కావచ్చు, నకాశీ అటువంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది ఇటువంటి వాళ్ళంతా వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయి. వేరే వేరే దేశాలలో వాళ్ళ ఇంట్లో దండం పెట్టి మొక్కాడ కూర్చోబెట్టి చేపించుకుంటారు. నేతన్నల పరిస్థితి అట్లే ఉన్నది. స్వర్ణకారులు ఎంత ఘోరం. నేను మొన్న ప్రెస్ క్లబ్లో ఈ మార్వాడి ఉద్యమానికి వ్యతిరేక ఉద్యమానికి సంవత్సరం అయిందని పెడితే గింత చిన్న దాని మీద వాళ్ళు బంగారంతో అద్భుతమైనటువంటి ప్రపంచ కప్పులు కావచ్చు, రథాలు తయారు చేసుడు కావచ్చు, వాళ్ళంతా కథమవుతుండ్రు, క్లోజ్ అవుతారు. బయటికి వెళ్ళి ఎక్కడికెళ్ళి వాడు వచ్చి ఇక్కడ పెట్టి మన దగ్గర ఉన్న స్వర్ణకారులను మొత్తం ఆగం చేసి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వీళ్ళందరూ బీసీలే కదా. ఇవాళ లాండ్రీలు మొత్తం ఎవరి అని మొత్తం అలా పైసలున్న కార్పొరేటర్ లాండ్రీలో కూడా దిగుతున్నాడు. మంగళ షాపులు కూడా ఇలా పైసలు ఉన్నారు. కవిత అసంటోళ్ళు వచ్చిర్రు, మంగళ షాపులు పెట్టిర్రు, పార్లర్లు పెట్టిర్రు. ఇప్పుడు మళ్ళీ 100,000 ఏడకెళ్ళి సంపాదించారు తెలియదు. కానీ ఇట్లా మొత్తం ఇట్లా అందరూ ఉన్నోళ్ళే మళ్ళీ ఈ బిజినెస్లలో కూడా వచ్చిండ్రు. ఈ వృత్తులు పోయినాయి, కంప్లీట్గా పోయినాయి. వాటికి వీళ్ళు ఎక్కువ నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ దిక్కు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీలలో కూడా ఇప్పుడు చదువుకుంటారు చాలా మంది. వాళ్ళ దానిలో ఎట్లీస్ట్ చదువుకుంటారు. ఉద్యోగాలు ఏడు ఉన్నాయి నీకు మీరు 10th క్లాస్ చదివే పిల్లలకు 6వ తరగతి 5వ తరగతి సబ్జెక్టు కూడా చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో అట్లా విద్యా విధానం అట్లా తయారైంది. 94% మొత్తం బయటికి వస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇది నేను చెప్పేది కాదు, స్టాటిస్టికల్ డేటా ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్ అది కూడా చెప్తున్నాను. 94% వాళ్ళు ఏ తరగతి అయితే చదువుతున్నారో, ఏ క్లాస్లో ఉన్నారో ఆ క్లాస్కి తగ్గట్టుగా సబ్జెక్ట్ చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు 94%. ఓన్లీ 6% మాత్రమే వాళ్ళ 10th క్లాస్ సబ్జెక్ట్ చెప్తున్నారు. ఇంటర్మీడియట్ చెప్పగలుగుతున్నాడు. అట్లున్నది విద్యా వ్యవస్థ. ఇట్లా మొత్తం నాశనం చేసి పడేసారు. సింగిల్ క్లాస్ రూమ్ స్కూల్స్ ఉన్నాయి, 2 క్లాస్ రూమ్ స్కూల్స్ ఉన్నాయి, సింగిల్ టీచర్ స్కూల్స్ 5,000 పైన ఉన్నాయి. ఇప్పటికి ఇంకా ఒకటే టీచర్. భారతదేశం మొత్తంలో నువ్వు మొత్తం సగటుగా చూస్తే 28% ఆఫ్ ఎన్రోల్మెంట్ లేనటువంటి స్కూల్స్ భారతదేశంలో చెప్తున్నాయి, తెలంగాణలో. ఆ సిచ్యువేషన్ ఉంది. లాస్ట్లో ఉన్న మనం విద్యలో కూడా అంతా మొత్తం స్కిల్ సెట్ ఇదంతా ఏంది, మిడిల్ క్లాస్ వాళ్ళు ఈయన చెప్పే మిడిల్ క్లాస్ కాదు, ఈయన చెప్పే కాదు, బీసీలు మొత్తం బీసీలల్లా మేజర్గా ఈ కుల వృత్తులు పోయే వరకు ఎక్కువ ఇబ్బంది పాలవుతున్నది వీళ్ళ దాంట్లో ఉన్నారు. ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకుంటలేదు. ఉట్టిగా బయట చెప్తున్నారు. ఆయన మొన్న చెప్పుకుంటా అంటుండు, మాదేంది ఆయనదేమో ఫ్యామిలీ జస్టిస్, నాదేమో సోషల్ జస్టిస్ అని. సోషల్ జస్టిస్ అని నేను ముఖ్యమంత్రి అయితే పీసీసీని మావోని మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీని చేసిన అని చెప్తున్నాడు. అరే మహేష్ కుమార్ గౌడ్ని చేస్తే మొత్తం గౌన్లోళ్ళు మొత్తం బాగుపడరు నాయన. గౌన్లోళ్ళు తాళ్ళు పోతున్నాయి, గౌన్లోళ్ళు పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకు నౌకర్లీ అప్పుడు బాగుపడుతుంది. నువ్వు చెప్పిన ప్రైవేట్ వాళ్ళ దానివల్ల 80% తెలంగాణలోకి ఇస్తా అన్నావు. గది చదువుకున్న వాళ్ళకు స్కిల్ సెట్ చేయించి వాళ్ళకి ట్రైనింగ్ మీనింగ్ ఇప్పించి గల్ల చెయ్యి. గొల్లులో మీటింగ్ పోగానే సదర్ కాడికి పోగానే మా ఊళ్ళో భుజం మీద వేసేసి మా వాళ్ళు ఖతర్నాక్ ఉంటారు హైదరాబాద్లో పైల్వాన్లు అట్లా ఇట్లా, నేను కూడా యాదవ్, రేవంత్ యాదవ్ అని చెప్తాడు. అరే వాళ్ళది ఎట్లా నాశనం అవుతున్నాయి, వాళ్ళ బతుకులు ఎట్లా నాశనం అవుతున్నాయి, ఇవన్నీ గవి చెప్పాలి కదా. గవన్నీ ఏం లేవు. ఏ కుల పోయి చేపల హోటల్ దగ్గర పోయి ఆ ముచ్చట చెప్తారు. అవి కాదు కదా. ఈయన ముచ్చట చెప్పేటప్పుడు కులాల గురించి చెప్తున్నాడు అంతేగాని వాళ్ళు ఎవరికో ఒకరిద్దరికి ఇప్పుడు నువ్వు పద్మశాలిలో ఒకరికి మంత్రి ఇచ్చే వరకు వాళ్ళందరికీ బాగుపడ్డట. ఆత్మహత్యలు ఆగిపోయినాయా? ఇప్పుడు కొండా సురేఖకు ఇచ్చిండ్రు అనుకో, ఆయన భర్త వాళ్ళు ఒకరు పద్మశాలి ఒకరు ఇది కదా, ఇద్దరు పద్మశాలికి ఇచ్చారని అనుకుందాం. పద్మశాలలో మొత్తం తెలంగాణలో అంతా బాగుపడేటరా? ఈయన అట్లా చెప్తున్నారు కదా. మరి ఆత్మహత్యలు ఆగాలి కదా, వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలి కదా, వాళ్ళు తయారు చేసేటన్ని ప్రాపర్గా పోవాలి కదా. అట్లా లేవు కదా. ఏ కులంలో అంటే వాళ్ళకు ఒక రాజకీయ పదవి పడేయంగానే ఆ కులం మొత్తం బాగుపడట. అట్లే ఇప్పుడు ఉన్నారన్లా వెంకటస్వామి ఉన్నాడు, మొత్తం మాలా వర్గం మొత్తం బాగుపడ్డట్టేనా ఆయనకి ఇస్తే? ఆయన ఇప్పుడు కోట్లకు 100 కోట్లు లక్షల కోట్లకు వెళ్ళిపోయాడు. గట్నే కొంతమంది ఉన్నారు. అట్లా మాదిగలు కావచ్చు, గొల్లోలు కావచ్చు, గౌన్లు ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు ఒక 2 రాజకీయ పదవులు ఇయ్యంగానే ఆ కులాలు బాగుపడ్డట్టు కాదు. నీ సోషల్ జస్టిస్ అంటే ప్రతి ఇంట్లో ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి పేద గుడిసెలో కూడా ఆత్మగౌరవంతో ఏ కులంలో ఉన్నటువంటి వాడు కూడా బతికే స్థాయి వచ్చినప్పుడు నువ్వు సోషల్ జస్టిస్ చేసినట్టు. నువ్వు రాజకీయ సమానత్వమైనా, విద్యా సమానత్వమైనా, ఆర్థిక సమానత్వమైనా, నువ్వు ఏ సమానత్వమైనా కిందికెళ్ళి క్షేత్ర స్థాయికి వెళ్ళి జరుగుతూ ఉంటుంది. ఎప్పటికీ 50 ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబమై వాళ్ళే ఎంపీలు ఉంటారు, వాళ్ళే మంత్రులు ఉంటారు, వాళ్ళే పైసలు సంపాదించుకుంటుంటారు, వాళ్ళే ఇల్లీగల్ దందాలు చేస్తుంటారు. వాళ్ళ ముఖాలు ఈ పార్టీ ఉంటే ఈ పార్టీ ఉంటారు, ఇంకో పార్టీ ఉంటే ఇంకో పార్టీకి పోతారు.
ఈ కేసీఆర్రావు ఉన్నాడు బీసీ కేసీఆర్రావు కోడలకు పదవి ఇవ్వగానే కేసీఆర్రావుకి అయిపోయి కేసీఆర్రావు ఈ పార్టీలో మేధావే ఆ పార్టీలో మేధావే ఈయనతో కులం వరకు ఏదేం లేదు కానీ కేసీఆర్రావుని చూపించి 300 కాపులు దానం నాగేంద్ర చూసి 300 కాపులు కాదు కదా మొత్తం అవుతుండ్రా కిందికి వెళ్తే 300 కాపుల్లో చదువుకున్న వాళ్ళందరికీ నౌకర్లు వస్తున్నాయా గొల్లలోకి వస్తున్నాయా గౌన్లలోకి వస్తున్నాయా మాలలోకి వస్తున్నాయా మాదిగోలోకి వస్తున్నాయా సాకలోకి వస్తున్నాయా వడ్లకమ్మరలోకి వస్తున్నాయా సో ఇదంతా సోషల్ జస్టిస్ అనేది బక్వాస్ సెల్ఫ్ జస్టిస్ వాళ్ళు పైసలు ఎట్లా సంపాదించుకోవాలి ప్రజలను ఎట్లా బురిడి కొట్టాలి బోల్తా కొట్టేసి ప్రజలకు మత్పరిచి మాయ చేసి ఈ మన రోడ్ల మీద భాష అంటారు కదా బిస్కెట్ వేసిండ్రు ఆయన అన్నట్టు ఈ బిస్కెట్లు వేసి మనల్ని ఆగం పట్టించి వదులుతున్నారు కానీ ఉట్టి బక్వాస్ సంగతి ఆయన మీరు జెన్జీ కోరుకుంటున్నట్లుగా రిజర్వేషన్స్ కి వ్యతిరేకమా ఇప్పుడు జెన్జీ యూత్ అంతా అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారు చాలా స్ట్రాంగ్ స్టెప్స్ చూపిస్తున్నారు అసలు ఎప్పుడు జరగని మొన్న మైల్ స్టోన్ అని చెప్పొచ్చు మొన్నటి ఢిల్లీ ధర్నా జంతర్ మంతర్ దగ్గర అట్లా వాళ్ళు అవినీతికి చాలా ఆపోజిట్ ఉంటున్నారు సేమ్ టైం రిజర్వేషన్స్ కోరుకోవట్లేదు రిజర్వేషన్స్ లేని ఎడ్యుకేషనే కావాలనుకుంటున్నారు మీరెటు నేను ఒకటే చెప్తున్నా క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ పామరుడు కటిక పేదరికంలో ఉన్నటువంటి పల్లెలో ఉన్నటువంటి ఊరు బయట పెట్టినటువంటి వెలేసినటువంటి వెలివాడల్లా పుట్టినటువంటి బిడ్డకును ఎమ్మెల్యేల పిల్లలకు మంత్రుల పిల్లలకు ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు సమానమైన విద్య అంటే వాళ్ళకి ఎట్లా చదువు ఉంటుందో వీళ్ళకు కూడా అదే చదువు వీళ్ళు డైలాగులు మస్తు కొట్టారు కండక్టర్లు బిల్ కలెక్టర్ల పిల్లలు ఒకటే దగ్గర చదివేటువంటి విద్యను తీసుకొస్తాను చట్టంలో ఉంది ఇది చట్టంలో మనం చెప్పే కాదు అది ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళు చేయరు ఈ సమానమైన విద్య కనుక నువ్వు ఇప్పించి నిర్బంధ విద్య అని చెప్పారు కదా KG to PG నిర్బంధ విద్య ఉచిత నిర్బంధ విద్య అది ఇచ్చినాడు ఎవరికి రిజర్వేషన్ అవసరం లేదు అసలు ఎందుకు రిజర్వేషన్ దేనికి అరే వజ్రాలు అక్కడున్నాయి అసలు అక్కడున్నాయి అక్కడికెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది గొప్పలు అవుతున్నారు కదా వెనకటి ఆడికెళ్ళి వచ్చిన వాళ్ళు అయిన జడ్జిలు వీళ్ళంతా కాన్వెంటుల్లా ఉట్టి ఆష్ పాష్ అని చెప్పి 4-5 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగానే కాదు కదా అసలు టాలెంట్ అక్కడ ఉన్నది వాడు కసితో జీవితంలోనే సాధించాలి మా నాయన కూలి పని పోతున్నాడు నేను కూలి పని పోవద్దు నేను ఆఫీసర్ని కావాలి కోట్ వేయాలి అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు పూలేని ఆదర్శంగా తీసుకుంటున్నారు సుభాష్ చంద్రబోస్లను ఆదర్శంగా తీసుకుంటున్నారు ఎక్కడో ICS టాప్ అయ్యిండు క్యారెక్టర్ కూడా అటువంటి బిల్డప్ చేసుకుంటారు క్షేత్రస్థాయిలో నువ్వు సమాన విద్య ఇయ్యి కదా ఇచ్చినప్పుడు ఎవరు కావాలి రిజర్వేషన్ అసలు నేనైతే వ్యక్తిగతంగా చెప్తున్నా మా విధానం అయితే నువ్వు సమాన విద్య ఇచ్చి ఒక 4-5 ఏళ్ళు నువ్వు అట్లా నడిపినాడు ఒక్క బ్యాచ్ పోనీయండి అసలు రిజర్వేషన్ అవసరం లేదు ఎందుకు రిజర్వేషన్ దేనికి ఇవాళ వస్తలేరు ఆ బీసీలు ఎస్సీలు టాప్లో వచ్చి కూర్చుంటారు వాళ్ళు కూడా నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లల్లా నువ్వు ఓసీలకు ధీటుగా వాళ్ళు కూడా వస్తున్నారు ఇలా ఓసీలలో పేదరికం ఉన్నటువంటి వాడు కూడా గ్రామాలలో ఇబ్బంది పడుతున్నారు గ్రామాలలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివేటోళ్ళు మెజారిటీ బీసీలు ఎస్సీలు ఎస్టీలో ఉన్నారు మరి నువ్వు సమానమైన విద్య ఇచ్చినప్పుడు ఎందుకు రిజర్వేషన్ ఏం అవసరం లేదు మెరిట్ ఎక్కడ మెరిట్ అండి మొత్తం పైసలు ఎవనుకుంటాయో వానికి మెరిట్ అన్ని దందాలే కదా నీట్ పేపర్ లీక్ అయితే ఈ దేశంలో ఏ పేపర్ లీక్ కాలే లాస్ట్కు మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా మొత్తం దందానే కదా అది ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ మన చీఫ్ జస్టిస్ ఇంట్లో పోయి కూర్చుంటాడు జడ్జిమెంట్ వచ్చి ఒక 2 రోజుల ముందు ఒక రోజు ముందు పోయి ఆయన దగ్గర కూర్చుంటాడు ఏం పని ఒక జడ్జి ఇస్తాడు సింగిల్ జడ్జి మొత్తం ఇస్తాడు నేను ఈయన కూర్చొని మొత్తం తయారు చేసినాం అవన్నీ 48 గంటలు పాపం కరీంనగర్లో మిత్రుడు శ్రీనివాస్ అని ఒక రవి అని అందరం కూర్చొని ఇక్కడ కూర్చొని తయారు చేసినాం అంతా తయారు చేసి మొత్తం దాంట్లో నాతో పాటు ఇంకా వేరే మిత్రులు కూడా అందరం కలిసి మొత్తం కూర్చొని తయారు చేసి 100 మార్కులు 77 మీకు అదే వస్తుంది నాకు అదే వస్తుందా మీ నెంబర్ నా నెంబర్ పక్కకే ఉంటుంది 77.5 వస్తే 0.5 కూడా వస్తుంది ఇట్లా కొన్ని 100 నెంబర్లు వస్తాయా 2 సెంటర్లకు వెళ్ళి 70 పైన పోస్టులు వచ్చినాయి ఇక్కడ స్కామ్ జరిగింది చాలా క్లియర్ కట్ గా ఉన్నది చెప్తే అన్ని రాజకీయ పార్టీలు మొత్తం ఒకటైనాయి ఇది జరుగుతున్నది ఎక్కడ మెరిట్ ఎక్కడి కథ క్యాపిటేషన్ ఫీజు పైసలు ఉంటే 10 లక్షలు ఉంటే మెడిసిన్ PG సీట్ వస్తుంది 50 లక్షలు ఉంటే PG సీట్ వస్తుంది ఏ కాలేజీ ఏ ఇంజనీరింగ్ కాలేజీ నువ్వు యాడికి పోయినా కానీ ఇదే పరిస్థితి కదా ఏ మెడికల్ కాలేజ్ పోయినా ఇదే పరిస్థితి విద్య అంగట్ల సరుకు అయింది అంగట్ల సరుకు కాకుండా ఉండి సమానమైన విద్య కింది నుంచి పై దాని కోసం రిజర్వేషన్ అవసరం లేదు ఏదో రిజర్వేషన్ వేసి మనకేదో చేసినట్టు అరే ఊళ్ళో పోతే వాళ్ళ ఇంట్లో చదువుకొని పేరెంట్స్ ఉంటారు ఆ బోంగనే వాడు బర్లగాయ పొరా అంటాడు పెండదీ పొరా అంటాడు వాడు ఇల్లు వాకిలుడు అంటాడు వాడు అరే నాకు శాతం అయితే లేదురా రేపు పొద్దుగల కూలి పనికి నువ్వే పోవాలంటాడు కరెంటు పని పోతే కరెంటు పనికి అయ్యంబడి పోవాల్సిందే శనివారాలు ఆదివారాలు వస్తాయి మరి ఇక్కడ బయట కాన్వెంట్లో చదివేటోళ్ళు మొత్తం రాగానే సాటర్డే సండేలు కూడా అక్కడ ట్యూషన్స్ ఉంటాయి అడిషనల్ క్లాసెస్ ఉంటాయి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంటుంది దే ఆర్ ఎక్స్పోజ్ టు వరల్డ్ వాళ్ళకి అదంతా ఏం లేదు కదా ఇలా ఇంత పెద్ద ఇంటర్నెట్ అయ్యి ఏ ఊరికి పోయినా కానీ నీకు ఇంటర్నెట్ ఉన్న దగ్గర నువ్వు స్కూళ్ళల్లో కూడా మొత్తం నువ్వు డిజిటైజ్ చేయాలి కదా ఏ స్కూల్లో ఏ పాఠం ఏ టీచర్ చెప్తున్నది యశోద ఏ క్లాస్ ఉన్నది ఇలా తెలుగు చెప్తున్నదా లేదా ఏ పద్యం చెప్పింది నువ్వు న్యూయార్క్లో ఉన్నాడు కూడా కొట్టంగానే వస్తుంది కదా చెప్పిందా లేదా అని గంత టెక్నాలజీ పెరిగిన తర్వాత నువ్వు బడులు ఎందుకు బంద్ చేస్తున్నావు కింద సో నీ ఈక్వల్ సమానమైన విద్య వచ్చినాడు ఇప్పుడు ఆ మాత్రం విద్యను కూడా లేకుండా చేస్తున్నారు వీళ్ళు విద్య కూడా పెద్ద స్కామ్ మీకు ఒకటి చెప్తా జనానికి కూడా తెలవాలి ఇది
50 లక్షల పైన మన దగ్గర స్టూడెంట్స్ ప్రైవేట్ బడులలో చదువుతున్నారు. 50 లక్షలు నేను చెప్పేది కాదు, ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఇచ్చిన Okay. రిపోర్ట్. ఓకే, ఒక తలసరి సంవత్సరానికి 50,000 రూపాయలు అనుకుందాం. నువ్వు ఇంటర్మీడియట్ 50,000 రూపాయలకు అసలు విద్య దొరుకుతుంది ఎక్కడైనా? ఇంటర్మీడియట్ 3rd క్లాస్ 4th క్లాసుల్లో కూడా సంవత్సరానికి 50,000 అవుతున్నాయి కదా. లక్ష ఇప్పుడు నేను తప్పు చెప్తే జనాలు తెలుస్తుంది పృథ్వీరాజ్ అంటే తప్పు చెప్తున్నాడని. నేను మినిమం చెప్తున్నా 50,000 అని. 80,000, 70,000, లక్ష రూపాయలు అవుతున్నాయి పిల్లలకు, అంతే కదా స్కూళ్ళల్లో. నేను 50,000 చెప్తున్నా సంవత్సరానికి. 50 లక్షల మంది చదువుకుంటుంటే 50 లక్షలు ఇంటూ ఫీజు 50,000, 25,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి గవర్నమెంట్కు రావాల్సినటువంటి, గవర్నమెంట్ పేదలకు ఇవ్వాల్సినవి ప్రజల పైసలు ప్రైవేట్ యాజమాన్యాలకు వస్తున్నాయి. 1 పైసా కాదు, 22 పైసలు కాదు, 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము జనం జేబులకు వెళ్ళి ప్రైవేట్ వాళ్ళకు పోతున్నాయి. అదే గవర్నమెంట్ కనుక ఈ విద్య ఇస్తే 25,000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర ఉంటాయి కదా. ప్రతి వ్యక్తి చదువుకు 50,000 వాళ్ళు ఉంటే సంవత్సరానికి ₹1,00,000 పెట్టినట్టే కదా. ఎవరికి కావాలని ఈ చీరలు పాడు కానీ జనాలు చూడంగానే మేము ఇందిరమ్మ చీరలు ఇచ్చినాము, ఇందిరమ్మ మీద బిచ్చగాళ్ళ జనం ఏమన్నా బిచ్చగాళ్ళని చేసి పడేస్తారు మొత్తం. వస్తుంటే చెప్తున్నాడు కళ్యాణ లక్ష్మి అయ్యా నువ్వు ₹1,00,000 ఇవ్వగానే వాడు బంగారం ఇస్తాను, వీడు అంటాడు డబల్ ఇస్తాను, తులం ఇస్తాను, వాడంటాడు. ఇది ఎక్కడి కథ ఇది? నువ్వు పీజీ చేసినావా, డిగ్రీ చేసినావా, ఏ కోర్స్ చదివితే ఆ కోర్సు నువ్వు చదివిన దానికి నేను నౌకరిస్తాను, నువ్వు నౌకరి ఫామ్ తీసుకుపోయి అపాయింట్మెంట్ లెటర్ అటువంటి ప్రభుత్వాలు కావాలి. అట్లా ఉంది పరిస్థితి కూడా అట్లున్నది కదా. సో ఇట్లా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ ఈయన కట్టేటి అట ఎన్ని 229 కోట్లకు ఒక్కొక్క బడి అట. ఇప్పుడు ఈయన కట్టే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ టోటల్ దాదాపు 77 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఏది ఫస్ట్ క్లాస్ నుంచి నీకు ఇంటర్మీడియట్ వరకు. ఈయన ఇచ్చేది ఎంత ఒక బడిలా? ఆయన 2,000 అనుకుందాం, 2 లక్షల మంది 100 బడులకు చేస్తే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చిన కాంట్రాక్ట్? మళ్ళీ మేఘా కృష్ణారెడ్డికి 50,000 కోట్లు పెడితే తెలంగాణలో మొత్తం కేజీ టు పీజీ కాదు కదా, నీ రీసెర్చ్ వరకు కూడా ఒక్కసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సంవత్సరం 10,000 కోట్లు పెట్టండి ప్రతి బడ్జెట్లో. నువ్వు 15% పెడతాను విద్యకు, 15% పెడతలేవు కదా, 8% జీతాలకే పోతున్నాయి. చదివే ఇస్తలేవు, బంగ్లాలో పోయి కూర్చుంటే ఏడా కూలుతుందా అన్నట్టున్నది. హాస్పిటల్ పరిస్థితి అట్లే ఉన్నది. పందికొక్కులు లెక్క తిని బలుస్తున్నారు రాజకీయ నాయకులు. సో జనంకు ఘాటా చేస్తున్నారు. ఈ జెన్జీ వీళ్ళందరూ కూడా ఇటువంటి అంశాల మీద పడాలి ఫస్ట్. ఇటువంటి అంశాల ఈ రిజర్వేషన్ ఎవరికి కావాలి? ఎవరు అవసరం లేదు, రిజర్వేషన్ అవసరం లేదు. సమానమైన విద్య ఏంటి ఆడికంటాడికి కాంపిటేటివ్ స్పిరిట్లా ఇక్కడ కాదు, ప్రపంచమే మాకు ఇది బౌండరీ తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచ స్థాయిలో పోతాం. ఇంతకుముందు లేకుండా ఇక్కడ యూనివర్సిటీ లేకుండా నలందాలు తక్షశిలాలు యాడికెళ్ళి వచ్చినాయి. వీళ్ళందరూ వచ్చి నాశనం పట్టించి అలా టాప్ 500 యూనివర్సిటీలలో భారతదేశంకి ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. ఎందుకంటే చెత్త రాజకీయ వ్యవస్థ ఉన్నది. 80 ఏళ్ల స్వతంత్ర దేశంలో 80 కాదు 8 యూనివర్సిటీలు కూడా లేవు. ఫస్ట్ 100 లేవు, 200 లేవు, 300 లేవు, 400 లేవు, 500 కూడా లేవు. సిగ్గుచేటి ఇదంతా రాజకీయ వ్యవస్థ. అనగానే స్వచ్ఛ భారత్ ఏమేమో డైలాగులు కొడుతారు. ఢిల్లీ డైలాగ్ కొడతారు, ఇక్కడ కొడతాడు. ఆత్మగౌరవంతో బతుకున్నారు మొత్తం. ఆఖరికి ఎంత బిచ్చగాళ్ళ పరిస్థితి చేసినట్టు తెలంగాణలో రేషన్ కార్డు ఆత్మగౌరవం అట. అరే 80 ఏళ్ళ స్వతంత్ర దేశంలో బికారిగాళ్ళ లెక్క ఇంకా పోయి రేషన్ బియ్యం తినే స్థాయిలో ఆర్థిక స్థితిలో ఉన్నందుకు సిగ్గుపడాలి, తల వంచుకోవాలి కదా. ఈ రాజకీయ నాయకత్వాన్ని చూసి జనము ఇంకా అది వస్తేనంటే ఆత్మగౌరవం అంటే సపోర్ట్ కొడుతారు మా వాళ్ళు. జనానికి ఏమైతే పాపం 80 ఏళ్ళల్లా నీకు నెలకు 80,000 రూపాయలు సంపాదించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన నా తెలంగాణ అని చెప్పాలి. ఒక్కొక్కరికి తీసుకొచ్చిన గది పోయి ఇంకా రేషన్ కార్డుల కాడు మన బతుకులు. పృథ్వీరాజ్ గారు, మనమేమో ప్రపంచ స్థాయికి వెళ్ళాలి, పక్క రాష్ట్రం నుంచి ఎస్పీ బాలు విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టొద్దు, ఇది ఎట్లా? ప్రపంచ స్థాయిలో పోటీకి గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. కానీ నాది, నా అస్తిత్వం, నా ఇల్లు, నా ప్రాంతము, నా అస్తిత్వం అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. తెలంగాణకి నేను చెప్తున్నా ఒక్క విషయం. చెప్పండి. ఎస్పీ బాలు గారి పాట ఓన్లీ ఆంధ్రాకి సంబంధించింది కాదు, అది అందరికీ సంబంధించిన పాట. అట్లాంటప్పుడు ఎందుకు వ్యతిరేకించాలి? ఈ ప్రాంత ప్రజలకు మనకు అంటూ ఒక రాజ్యము, మనదంటూ ఒక సపరేటు సంస్థానము, రాచరిక వ్యవస్థలో వచ్చినటువంటి వాళ్ళం మనము. మనదొక సపరేటు ఆంధ్ర ప్రాంతం, మద్రాస్ ప్రెసిడెన్సీ కింద వాళ్ళు ఉండే. ఓకే, ఎస్పీ బాల ఒక్కొక్క ప్రాంతము, ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క జిల్లాకు ఒక భాష, యాస, నుడికారాలు ఇవన్నీ ఉంటాయి. జీవన విధానాలు, పద్ధతులు ఉంటాయి. ఇవన్నీ గౌరవించినటువంటి వ్యక్తి, ఈ ప్రాంత అస్తిత్వాన్ని గౌరవించినటువంటి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం. ఇంకొకటి ఏంటంటే ఈడ స్ట్రగుల్ జరిగింది, నా ప్రాంతం వాళ్ళని తొక్కి వేరేటోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. నువ్వు మైకేల్ జాక్సన్ విగ్రహం ప్రపంచ స్థాయి డాన్సర్ అని చెప్పి తీసుకొచ్చి నా దగ్గర
నేను మైకేల్ జాక్సన్ విగ్రహం పెడతా అంటే నేను ఒప్పుకోను. Hmm. ఎందుకు ఒప్పుకోను అంటే ఫస్ట్ నా ఊళ్ళో పెట్టు, తర్వాత మైకేల్ జాక్సన్ కూడా పెట్టు, కాదని కూడా అంటలేడు. నేను బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టేప్పుడు చెప్పిన మరి నా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఏంటిది? ఇక్కడ జనం చచ్చిపోతున్నారు ఈ ప్రాంత విముక్తి గురించి. ఎవడో బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి మా మీద దండయాత్ర చేస్తున్నారు, మాకు రావాల్సిన ఉద్యోగాలు తీసుకుంటున్నారు, మా భూములు కొల్లగొడుతున్నారు, మా నీళ్లు దొంగతనం చేసుకొని తీసుకుపోతున్నారు. ఇవన్నీ సమస్యలు ఇక్కడ ఉన్నాయి. మా అస్తిత్వం మీద పెత్తనం చేస్తున్నారు, మా మీద వాళ్ళు పెత్తనం చేస్తున్నారు, మా ఆత్మగౌరవాన్ని కించపరిచే స్థాయిలో వాళ్ళు తీసుకుపోతున్నారని ఇక్కడ విద్యార్థి యువకులు చచ్చిపోతే దానికి సపోర్టివ్గా మన రాష్ట్రీయ గీతం, అప్పటికి రాష్ట్రీయ గీతం అనుకోలేదు, జయ జయ హే తెలంగాణ పాట పాడా అని అన్నాడు కదా. ఆయన ప్రపంచ స్థాయిడైతే తెలంగాణదైనా ఎక్కడికి పోయినా కానీ ఏ ప్రాంతం సంబంధించిన కానీ ఏ సమస్య గురించి పాట పాడాలి. ఆయన పైసలకు పాడేటోడే, పైసలు కూడా ఇచ్చిరు వీళ్ళు. పైసలు ఇచ్చినా కానీ తెలంగాణ గురించి పాడ అన్నోన్ని ఎందుకు పెట్టాలి మాకిడ? ఇక్కడ ఈ ప్రాంతం గురించి ఈ ప్రాంత అస్తిత్వం గురించి కొట్లాడిన వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. ఒక కిరాయి పాట కానీ నువ్వు ఎంత పోయినా ప్రపంచ స్థాయిలో పోయినా కానీ నువ్వు ప్రపంచ స్థాయిలో నువ్వు సేవ చేసినావు అనేది కూడా ఉంటుంది. సేవాతత్వం ఉన్నోనికి ఒక తీరుగు ఉంటుంది. మదర్ తెరీసాలని తీసుకొచ్చి మనం ఇక్కడ బొమ్మలు పెడతాం. ఎందుకంటే ఆమెకి ఏ వివక్ష లేదు కనుక ఆమె చేసిన సర్వీస్ కు చెప్తాం. అది ఎక్కడ పోయినా కానీ చెప్పగలుగుతాం. వీళ్ళు అంతటోళ్ళు కాదు, వీళ్ళు పైసల గురించి చేసేటోళ్ళు, పైసల గురించి పాడేటోళ్ళు వీళ్ళు. ఈ పైసల గురించి పాడేటోళ్ళ కన్నా గొప్పోళ్ళు తెలంగాణలో ఉన్నారు కాబట్టి వాళ్ళే మొదలు పెట్టారని చెప్పినాం. అదే ప్రాంతంకి వెళ్ళి ఉన్నటువంటి రామకృష్ణ మళ్ళా తెలంగాణ పాట వాడినందుకు అతన్ని పెడితే కూలి పని చేస్తా అని కూడా చెప్పిన. ఇప్పటికి కూడా ఐ స్టాండ్ బై మై స్టేట్మెంట్. కానీ బాలసుబ్రహ్మణ్యాల విగ్రహాలు, ఎన్టీ రామారావుల విగ్రహాలు, రోషయ్యల విగ్రహాలు, ఇంకెవరియో టామ్ డిక్యారీ ఆంధ్రలో తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటే మాత్రం మేము వ్యతిరేకిస్తాం బరాబర్. ఒక వీళ్ళే కాదు కదా, ఒక సెంటిమెంట్ కు సంబంధించినటువంటి అంశం. సెక్రటేరియట్ కును అమర జ్యోతికి మధ్యలో ఒక స్తూపము, అద్భుతమైన స్తూపము, తెలంగాణ తల్లినో లేకపోతే తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళందరికీ ప్రతిమలు అక్కడ పెట్టాది పోయి రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెడతా కూడా మనం. నువ్వు ఏ ప్లేస్ లో పెడుతున్నావు? రాజీవ్ గాంధీ పెట్టుకో, నీకు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, బొచ్చడిన వందలాది విగ్రహాలు ఉన్నాయి. కానీ నా ఊళ్ళకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం గురించి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వచ్చి సినిమాలకు ఇట్లా కెమెరామెన్లకు, లైట్ బాయ్లకు, వైరింగ్ చేసేటోళ్లకు, నీళ్ళు అందించేటోళ్లకు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వస్తే ఇబ్బంది అయితే చెన్నైకి వెళ్ళి అంటే ప్రభాకర్ రెడ్డి 10 ఎకరాల పైన ఆయన సొంత భూమి ఇచ్చి మరి ఆయన విగ్రహం ఉండాలా లేదా? మరి నా ఓన్ నేను పెట్టిన తర్వాత కదా నువ్వు ఇంకా ఎన్టీ రామారావు విగ్రహాలు పెడతా అంటే ఎట్లా? నువ్వు ప్రపంచంగా ఇంకేమనగా నేను ప్రపంచం మేధావిని కనుక నేను నా ఇష్టం వచ్చేది చేస్తా, నేను దోపిడీ చేస్తా అంటే కుదరదు అదంతా. సో అందుకనే బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి గాయకుడు కావచ్చు, నేను దానికి ఏమంటలేను. కానీ ఇక్కడ అంతకన్నా గొప్పగా పాడేటోళ్ళు ఆడేటోళ్ళు ఎవరైనా ఒక మనిషి పేద వ్యక్తికి వాళ్ళ జీవితాలకు వాళ్ళ బతుకు గురించి కొట్లాడిన వాళ్ళు గొప్ప ఇటువంటి వాళ్ళ కన్నా. అది ఎంత చిన్నోడైనా కానీ, ఒక గల్లీల పాట పాడేటోడైనా కానీ ప్రజల జీవన విధానం మీద వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కాయ కష్టాన్ని సాహిత్యం చేసి పాడినటువంటి వాళ్ళు ఇటువంటి బాలసుబ్రహ్మణ్యంల కన్నా ఒక 100 అడుగులు పైన ఉంటారు వాళ్ళంతా. ఇక్కడే ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. తెలంగాణ పాటకి తెలంగాణ బతుకుకి పబ్బం కట్టిన వాళ్ళు మన ఆర్ నారాయణమూర్తి గారు, వందేమాతం శ్రీనివాస్ గారు. ఇంకా ఇంకొంచెం ఏదో మంచిగా గౌరవించుకోవాల్సింది వాళ్ళని అని అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? చాలా మంది ఉన్నారు అట్లా. వందేమాతరం శ్రీని గారు అసలు అద్భుతమైన సింగర్. తన అంటే ఒలిసి నోట్లో పెట్టినట్టుంటది ఆయన వింటుంటే, అంటే తలుగుతుంది అట్లా. సో డెఫినెట్ గా అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను అందుకే చాలా మంది పేర్లు చెప్పిన, నేను పైడి జయరాజు అటువంటి వాళ్ళ పేర్లు చెప్పిన, ప్రభాకర్ రెడ్డి కావచ్చు, కాంతారావులు కావచ్చు, కావచ్చు, వీళ్ళంతా కూడా ఈవెన్ ఓకే అటువంటి వాళ్ళవి కూడా ఇటువంటి వాళ్ళు చాలా. ఆయన కూడా ఏం పాపం పైసలు సంపాదించిన వ్యక్తి కాదు ఆయన, అంతా ఇప్పటికి ఆటోలు గిటోలు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కానీ సో ఇటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది కొన్ని వందల వేల గంటలు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి వేదికల మీద ప్రదర్శన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సుఖా సత్యాసంటోళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద కవులు ఇక్కడ ఉన్నటువంటి ముచ్చరత్నాలు కావచ్చు. ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ప్రపంచ స్థాయి పాటగాడు ఆయన అన్నారు కదా, మరి మన ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీనారాయణ రెడ్డి విగ్రహాలు ఎన్ని పెట్టిరు ఆంధ్రాలో? ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి ఎన్ని విగ్రహాలు పెట్టిరాడా చూపిమని చెప్పాడు. పివి నరసింహారావు ఎన్ని పెట్టిరు చెప్పరాదు. ఇవన్నీ ఎందుకు? మరి గద్దరన్న అన్నాడు కదా, గద్దరన్న విగ్రహాలు ఎన్ని పెట్టిరు? ఇవి పెట్టరు. కానీ ఆయన కాడికి వచ్చినప్పుడు ప్రపంచ మేధావి అని మాత్రం మాట్లాడతారు. మరి పివి నరసింహారావు కూడా భారతదేశంలో మోస్ట్ సక్సెస్ఫుల్ పాలిటీషియన్ కదా, ప్రైమ్ మినిస్టర్ కదా ఆయన. మరి పివి నరసింహారావు గారి ఎన్ని విగ్రహాలు? జిల్లాకు ఒక విగ్రహం అన్న మినిమం ఉండాలా లేదా? ఉన్నదా? అందుకనే వాళ్లకు ఆ వేర్పాటువాదం, ఆ వివక్ష వాళ్ళు చూపిస్తారు కాబట్టి
తెలంగాణ ప్రాంతం కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు, సంఘ సంస్కర్తలు ఎవరున్నా వాళ్ళకు చిన్న చూపు, వాళ్ళని గౌరవించాలి. అక్కడ ఉన్న ప్రభుత్వాలు, అక్కడ ఉన్న రాజకీయ నాయకత్వం గౌరవించాలి. కానీ మన దగ్గర ఎంత దరిద్రం పాడైందంటే 369 మందిని యువకులను, నూనూగు మీసాలు వచ్చినటువంటి యువకులను కాల్చి చంపినటువంటి వ్యక్తి, నడి రోడ్ల మీద హత్యలు చేయించినట్టు, తెలంగాణ అంటే హత్యలు చేయించినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ఇక్కడ పెడతాం. దాని చుట్టూ బీఆర్ఎస్ ప్రదక్షిణ చేస్తుంది, బీజేపీ వాళ్ళు ప్రదక్షిణ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రదక్షిణ చేస్తారు. ఆఖరికి ఎంత సాహసం చేసిందంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పుట్టినరోజు నాడు ఈయన మహానుభావుడు, స్వాతంత్ర సమరయోధుడు అని ఆయనకు దండలేసి నివాళి అర్పించే కాడిదాకా తెలంగాణ అంత అజ్ఞానమైనటువంటి థాట్ ప్రాసెస్ లో నా తెలంగాణను దించి పడేసారు. అందుకే ఆయన గద్దె దించి అయిపోయింది. హీస్ క్లోజ్డ్, దాంతో హీస్ క్లోజ్డ్. అంటే అట్లున్నది, మన దగ్గరనేమో ఇట్లున్నది, మరి వాళ్ళ ప్రాంతంలో గొప్పోలే పెడతలేరు కదా, అవి అక్కడనే డిఫరెన్స్ వస్తున్నది. గద్దర్ గురించి మాట్లాడినరు. గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ నిజానికి తెలంగాణ జీవం లేదు అన్నారు. మీ మాటలే ఇవి. తెలంగాణ జీవం ఉండాలంటే ఏం చేయాల్సింది? గద్దర్ సాహిత్యము, ఈ పల్లె పదాలు, ఈ పల్లె జీవన విధానాలు, వాటిని ప్రతిబింబించేటువంటిది, ఒక మార్పుకు ఆలోచన విధానాలు మార్చేటువంటి స్థాయిలో ఉన్నటువంటి సాహిత్యం కావాలి. ఈ చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప, నీ ఇంటి పేరు నాది, నా ఇంటి పేరు మీది, ఈ చిల్లర మాటలు, అంటావా అంటావా, ఈ అడ్డమైన పాటలు, గివి వచ్చి పెట్టేటి. తెలంగాణ ఆవిర్భావం అయిన రోజు కూడా గవ్వే పాటలు పెట్టారు, వాటి మీద కూడా మాట్లాడినాం. సో గద్దర్ అనే పేరు, గద్దర్ అనే సాహిత్యం ఏంటంటే ప్రజలకు ఒక ప్రతిరూపం, పేదలకు ఒక ప్రతిరూపం, ప్రజా సమస్యలకు ఒక ప్రతిరూపం. తెలంగాణ జీవన విధానాన్నే ఆయన ఒక దించేసిండు. సో దానికి ధీటుగా ఉండాలి. నేను కూడా అంటున్నాను, ఇప్పుడు సినిమాలో గద్దర్ అవార్డులు వద్దు, అవసరం లేదు. నేను ఫస్ట్ నంది అవార్డ్స్ పెడతారు అనుకుంటే నేను కొన్ని మంచి సినిమాలకు, ఒక క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ కు, మెసేజ్ ఓరియంటెడ్ పాత్రలకు, మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీస్కి ఇస్తారేమో అనుకున్నా. సమాజం మీద ఒక మంచి లైన్లో పోయేటువంటి వాటికి పాత్రలకు ఇస్తారనుకున్నా. కానీ అవే చెత్త పుష్పాలకు, అడ్డమైన సినిమాలకు, స్మగ్లర్లకు, గ్యాంగ్ రేపులు ఉన్నటువంటి సినిమాలకు, ఇటువంటి సినిమాలకు, ఆడవాళ్ళను ఆట బొమ్మలు కాదు చాలా ఘోరంగా నీచంగా చూపించేటువంటి సినిమాలకు గద్దర్ అవార్డులు ఇస్తుంటే మంచిగా అనిపించలే. ఆదరణ ఉంది కాబట్టి అవి మోస్ట్ హిట్ అవుతున్నప్పుడు తప్పుపట్టాల్సింది వాళ్ళని మాత్రమే కాదు కదా. ఎస్, ఇది ఒక మంచి రైట్ క్వశ్చన్. సమాజానికి ఆదరణ ఈ సినిమాలలో కూడా ఉన్నది కదా. ఇటువంటి బలగం మూవీ చెప్పండి, నాకు ఒక 20 ఏళ్ళ బలగం మూవీ లెక్క ఏ ఊర్లలో చూపించారు చెప్పండి. మీరు దాన్ని చూపించే చెప్తున్నారు కదా, ఆప్షన్ లేకుండా కూడా పోతున్నారు. మరి బలగం అనేది ప్రతి పల్లెలో ఆడింది కదా, దాంట్లో ఏమైనా అశ్లీలత ఉన్నదా? ప్రజల జీవితం మీదనే కదా, ఒక చిన్న అంశాన్ని తీసుకొని పాత్రలలో ఎక్కడన్నా బూతు మాటలు ఉన్నాయా, ఏమన్నా ఉన్నదా? పల్లె అందాన్ని ప్రజలు బతుకుని ఇట్లా చూపించేసారు పాటలల్లో, అన్నిట్లలో మొత్తం. ఎడ్ల బండి కాడ, ఒక సావు కాడ, తినే తిండి కాడికెళ్ళి, మూలో బొక్క కాడ, పంచాయతీ కాడికెళ్ళి తీసుకొని పోయినరు. నువ్వు ఇక్కడ స్విట్జర్లాండ్ కాడ పోయి డ్యాన్సులు చేసి ఒక సగం ఇటు పెట్టి ఓ సగం అటుతో పెట్టలే కదా, మరి అవి కూడా హిట్ అవుతున్నాయి కదా. ప్రజల ఆదరణ అంటే అదే నేను ఏమంటున్నా అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మాట్లాడితే మళ్ళీ పంచాయతీ అవుతుంది. అక్కడనేమో ఇక్కడనేమో బతుకు పాటలు, కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ, కొడవన్లు చేపట్టవే చెల్లెమ్మ, పసిపాపలేడ్చిన పాలివని వారు ఉరిమురిమి చూస్తాడు ఊరి దొరగాడు, పొద్దంతా పని చేసిన చెల్లెమ్మ, పస్తు రోజులు తప్పలే చెల్లెమ్మ అని ఇక్కడ సాహిత్యం ఉంటుంది. అక్కడ డెఫినెట్ ఆ ప్రాంతంలో రికార్డ్ డాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది 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 వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఆ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంది కాబట్టినే, అప్పటికే బ్రిటిష్ వాళ్ళంతా పబ్లు క్లబ్ల కల్చర్ కాబట్టి డెఫినెట్ ఉంటుంది. వాళ్ళ కల్చర్ వీళ్ళ మీద కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయింది కావచ్చు. కానీ ఇక్కడ అట్లా లేదు కదా, అక్కడ రికార్డ్ డాన్సులు డెఫినెట్గా అక్కడ ఉండే వాళ్ళ ఇయ్యాలటి కూడా అక్కడ జరుగుతాయి. అదే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి పెడుతున్నారు కదా, అదే సాహిత్యం అని చూపిస్తున్నారు కదా. అట్లా కాకుండా ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత అట్లీస్ట్ మన పాత్రలు, మన జీవన విధానాన్ని ప్రతిబింబించే స్థాయిలో చూపించాల్సిన అవసరం ఉన్నది. ఆదరణ బరాబర్ ఉంటుంది. ఎందుకు అద్భుతమైన మూవీస్ కు ఇలా ఉంటది. ఇప్పుడు నిన్న మొన్న ఏదో సినిమా వచ్చింది, ఏదో విశ్వనాథ్ సన్నా ఏదో, అది కూడా పోతుంది. దాంట్లో కూడా ఏం అశ్లీలత ఏం లేదట, సింపుల్ స్టోరీ ఉన్నది. మరి చూస్తున్నారు కదా, అవి ఇవే ఎక్కువ హిట్ అవుతాయి. సో వాటిని ఆదరించొద్దు, వాటిని గౌరవ. ఆ బలగం సినిమాకు తీసుకొచ్చి నువ్వు అవార్డు కనుక ఇచ్చేది ఉంటే, ఏళ్ళకెళ్ళి కింద పౌరాణికం దాంట్లోకెళ్ళి నాటకాలు వేసేటోళ్ళు వచ్చి చేసిన ఆ సినిమాలో ఒకరొకరు అన్సంగ్ హీరోస్ మొత్తం కనబడ్డారు చాలా మంది. దాంట్లో వాళ్ళ వయసు అయిపోయింది చాలా మందికి, ఈ పాత్రలు వేసుకుంటా అంతా కబ్జా చేసి పెట్టారు పైన మొత్తం. కొంతమంది కొన్ని కుటుంబాలు జనం మీద రుద్దుతున్నారు వాటిని. థియేటర్లు కూడా వాళ్ళే తీసుకొని, సినిమాలు ఆడాలంటే కూడా వాళ్ళే పెట్టుకొని, పేదోడు కూడా సినిమా తీస్తే కూడా వానికి బయటికి రాదు, ఆడదు. ఇది ప్రాక్టికల్ గా జరుగుతున్నది. ఇదే వందే మాతరం శ్రీనివాస సొంటలు కావచ్చు, మన దగ్గర పాటలు వాటిలు కావచ్చు, చాలా మందిని తీసుకొచ్చి వాళ్ళ మీద ఇప్పుడు శంకర్ ఎంత అద్భుతమైన
డైరెక్టర్ ఎంత అద్భుతమైన సినిమాలు తీసిన శంకరన్. అవును. ఒక అటువంటి వాళ్ళని నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేయవు? ఆయనకు 10 ఎకరాలు ఇచ్చి వాళ్ళకు అటువంటి వాళ్ళతోటి ఒక కమిటీ వేసి వాళ్ళకు 1000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చి మీరు దీనిరా సినిమాలు దీనిరా. ఎందుకు ఇలా తెలంగాణ పాట లేనిది, తెలంగాణ మాండలికంలో ఉన్నటువంటి పల్లె జానపదాల సాహిత్యం లేని సినిమా వస్తుందా ఇప్పుడు? ఏదైనా లేదు, అనివార్యంగా వాళ్ళు పెట్టగలుగుతున్నారు కదా. మరి ఏది చూస్తున్నారు ఇప్పుడు? సినిమాల్లో పాటల కంటే కూడా ఇవే హిట్ ఎక్కువైతున్నాయి. అంతే కదా. Folk అవుతున్నప్పుడు మరి దేనికి ఆధారణ ఉన్నది? అది వాళ్ళేమో మన మీద రుద్దుతున్నారు. అసలు మాత్రం గుండెకు తగిలేది ఇదే ఉంటది. అవేందంటే ఇట్లా ఐలాష్లకు ఇట్లా వచ్చి వెళ్ళిపోతాయి అవన్నీ. కానీ మనిషికి తలగాలంటే ఇదే తలుగుతుంది. అందుకే దీన్నే బతికేయాలి. రైట్. గద్దర్ గౌరవించబడుతున్నారా, లేకపోతే ఒక పొలిటికల్ బ్రాండ్గా యూజ్ చేయడం జరుగుతుందా? పొలిటికల్ బ్రాండ్గా వాడుతున్నారు. నేను ఉన్నానోడు చెప్తున్నా. ఎవరైనా కానీ ఆయన అట్లే వాడతారు, అట్లే వాడినరు. కొంచెం ఏదో చేయబోయే ప్రయత్నం చేసిరు. కానీ గద్దర్ను గౌరవించుడంటే తెలంగాణలో బడులు మంచిగా చేయాలి. ఓకే. మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా అన్నాడు. కృష్ణమ్మ పరుగులకు నురుగులాహారమా. కృష్ణమ్మ పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతున్నా నాకేం ఇయ్యలేదని. గోదావరి తల్లి గొడ్రాలు చేసి పోతుందమ్మా అన్నాడు. మన నీళ్ళ వాట మనకు వచ్చినాడు గద్దరం గౌరవం ఇచ్చినట్టు. ఐఏఎస్ ఐపీఎస్లు అందరి మిఠాయి చందమామలే, మేనేజర్లు డాక్టర్లు ప్రిన్సిపాల్లు వైస్ ఛాన్సలర్లు క్లర్కులు చివరికి చీపురు కొలువులు కూడా తోటి ఆంధ్రుడు పోటీకొచ్చినాడు అని చెప్పని రాసిండు. సో ఈ కొలువులన్నీ కూడా వచ్చే స్థాయిలో నీ రాజ్యం ఉన్నప్పుడు గద్దర్ను గౌరవించినట్టు. తెలంగాణములో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద నా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారు గారికి చాకి పీసు లేదో నాయన చాకు పీసు లేదో, దగాపడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో గుండె. నువ్వు బడులను సౌకర్యాలు ఇస్తే గద్దర్ను గౌరవించినట్టు. నువ్వు తెలంగాణలో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి నినాదాలు చేసుకుంటే గద్దర్ను గౌరవించినట్టు. కానీ స్వేచ్ఛగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. నువ్వు జైల్లో వేస్తున్నావు. ఏ రాజ్యం అయితే గద్దర్ను తూటాలు పెట్టి కొట్టిందో నువ్వు అదే పని చేస్తున్నావు కదా. నువ్వు గద్దర్ని ఎక్కడ గౌరవిస్తున్నట్టు. సో ఇదంతా బక్వాస్. గద్దరన్నను గౌరవిస్తున్నా అనేది ఇది నేను చాలా చెప్పగలుగుతా. ఇంకా ప్రతి పల్లెలో ఒక అంశం కూడా తీసుకొని చెప్పగలుగుతా. గద్దరన్నను గౌరవిస్తే సర్పంచ్ల ఆత్మహత్యలు జరిగాయి. సర్పంచులు బిల్లులు లేక చచ్చిపోతున్నారు, ఆత్మ వంచన చేసుకొని చచ్చిపోతున్నారు. అది కాదు కదా. నువ్వు గద్దర్ అవార్డులని నంది అవార్డులు పెట్టి ఇచ్చి సంవత్సరానికి ఒకసారి డ్రామా చేసి గద్దరన్న అట్లా గద్దరన్న విప్లవకారుడు అట్లా ఇట్లా అని ముచ్చట చెప్పుడు కాదు, ఆచరణలో చూపిస్తావా లేదా? సామాజిక అసమానతలు వ్యతిరేకంగా ఆయన సాహిత్యం వచ్చింది, కొట్లాడిండు. కానీ సామాజిక అసమానతలు ఇంకా ఉన్నాయి కదా. అది నువ్వు సామాజిక అసమానత లేని సమాజాన్ని నిర్మాణం చేస్తే గద్దరన్నను గౌరవించినట్టు, ముచ్చరత్నారాయణ గారు అసంటోళ్ళని గౌరవించినట్టు, గొప్ప వాళ్ళందరినీ గౌరవించినట్టు ఆయన చేస్తారు. అందుకనే గద్దరన్నను కేవలం రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది. ఇంక ఇవన్నీ ఎందుకు? గద్దరన్న ఎంబడి తిరిగినటువంటి కళాకారులను కూడా విస్మరించినటువంటి మనిషి రేవంత్ రెడ్డి. ఆయనతో కూర్చొని ఈయన ప్రభుత్వానికి రాజ్యంకి వచ్చేటందుకు సాహిత్యము తయారు చేసి క్షేత్రస్థాయిలో పనిచేసిన అంతర్పు నాగరాజన సొట్టోలు కావచ్చు, లేకపోతే మా మురళి నల్లమల నీ ప్రాంతంలో మురళి కావచ్చు, మా బాబ్జీ కావచ్చు. బిడ్డ మెడిసిన్ ఫీజు కట్టలేక గదర నుండి ఏదోటి చేద్దాం రా, నువ్వైతే ఫస్ట్ జాయిన్ చేయించంటే పేద బిడ్డ మాదిగ బిడ్డ అద్భుతమైన కళాకారుడు ఇంత తెగిరి పాటలు పాడేది బాబ్జీ బిడ్డకు మెడిసిన్లో ఫీజు కట్టడానికి ఇబ్బంది అవుతుంది. పాపం వెన్నెల అటు ఇటు కొంచెం అటు సహకారం చేసింది, వాళ్ళ వీళ్ళని అడుగుతుండ్రు. కొంతమంది మా బోటలను కూడా అడిగినాం, కొంతమంది సహాయం చేయగలుగుతున్నాం, కొంతమంది చేయలేకపోతున్నాం. ప్రభుత్వాలు అటువంటి అరే గదరాన్ని ఎంబడి వీళ్ళు తిరిగిరు కదా 24 గంటలు మనసా వాచా కర్మనని మొత్తం ఆయన ఎంబడి ఉన్నారు కదా అని. అటువంటి వాళ్ళని చూడవా నాగరాజ అసంటోళ్ళను వీళ్ళందరినీ ఎవరెవరికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? కూటికి లేకుండా ఉన్నారు కళాకారులు చాలా మంది. గద్దరన్న వారసులను అనేటోళ్ళు కళాకారులందరూ చాలా మంది రెక్కాడితే డొక్కాడక ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నారు. వాళ్ళు పిల్లలను చదివించే పరిస్థితి లేక, వాళ్ళు తిండి లేక. ఎందుకంటే తెలంగాణ మొత్తం తిరిగి యాస్టకు వచ్చి ఆత్మహత్యలు చేసుకోవాలనే స్థాయిలో ఉన్నారు. వాళ్ళను నువ్వు గౌరవిస్తే గద్దరన్నను గౌరవించినట్టు, వాళ్ళని హక్కులు చేసుకొని వాళ్ళ తగ్గట్టు స్థాయి తగ్గట్టుగా నువ్వు చేస్తే చేసినట్టు. వాళ్ళందరూ ఫీజులు కట్టండి, వాళ్ళకి అడ్మిషన్ ఇప్పింది. అంతవరకు నాగరాజ్ బిడ్డకు మంచి అడ్మిషన్ ఇప్పించాలి, బాబ్జీ బిడ్డను మెడిసిన్ చేపియాలి. ఇటువంటి వాళ్ళందరూ నేను కానీ కొన్ని పేర్లు చెప్తున్నా, ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. చాలా మంది తన ఎంబడి తిరిగినటువంటి వాళ్ళందరినీ వాళ్ళని గౌరవించి గద్దరన్న పేరు మీద ఇటువంటి వాళ్ళందరూ చేస్తే
అప్పుడైనా చేసినట్టు కానీ ఉట్టిగా బొమ్మలు పెట్టి పోస్టర్లు పెట్టి సంవత్సరానికి ఒకసారి బర్త్డే రోజు వచ్చి కూర్చొని ఆ రవీంద్ర భారతిలో కూర్చొని ఊక దుప్పటి ఉపన్యాసాలు ఇచ్చి కింద నిరుద్యోగుల యువకులు బయటకు వచ్చి పోతే వాళ్ళని బూత్ మాటలు తిట్టాలి, లాఠీ చార్జ్ చేసేయాలి. బక్వాస్ ఇదంతా. పొలిటికల్ ఆల్టర్నేట్ అవసరమని మీరు ఖచ్చితంగా భావిస్తున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్ పొలిటికల్ పార్టీ మీ నుంచి ఎప్పుడు? త్వరలో ప్రాసెస్లో ఉంది, అనివార్యంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది తప్ప తెలంగాణకు శరణ్యం లేదని చెప్పి నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే అన్ని పార్టీలను చూసినాం, అన్ని పార్టీలు తెలంగాణ తెచ్చిన అన్నోళ్ళని చూసినాము, తెలంగాణ ఇచ్చిన అన్నోళ్ళని చూసినాము, తెలంగాణకు మేము కూడా సహకారం చేసిన అన్నోళ్ళని కూడా చూసినాం, అందరినీ చూసినాం. సహకారం చేసిన వాళ్ళు ఢిల్లీలో చూపిస్తారు కదా బాగానే ఏ భాష మాట్లాడుతారు ఇవన్నీ. సో ఇప్పుడు ఉద్యమకారులు ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు, నిజమైన తెలంగాణ సోయి గుండెల నిండా ఉన్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ తల్లిని గుండెలో పెట్టుకొని జెండాల చేతిలో పట్టుకొని బయటకు వస్తే తప్ప ఈ 5,000కు 500కు 1000కి మందుకు మటన్ ముక్కలకు చికెన్ ముక్కలకు కులం చూసి నా ఇంటి పక్కడని నా పెళ్ళాం చుట్టాలని నా బామర్ది సడ్డకూడని ఇవన్నీ చూసి ఓట్లేస్తే ఇంకా 80 ఏళ్ళ దరిద్రంకు అయిపోయిన తెలంగాణ ఇంకా నాశనం అవుతుందని చెప్పి క్లియర్గా చెప్పదలుచుకున్నాం. మన దగ్గర పైసలు లేవు కానీ ఆత్మవిశ్వాసం ఉన్నది. తెలంగాణ తల్లిని గుండెలో పెట్టుకొని ఉన్నాం. ఈ నిజమైన మట్టి బిడ్డలుగా బయలుదేరుతున్నాం. బరాబర్ ప్రతి ఊర్లో ఈ ప్రాంతం గురించి మన అస్తిత్వం గురించి కొట్లాడాలి నిజాయితీగా అనుకున్నటోళ్ళే క్రాంతి దళకు రావాలి. వాళ్ళు బీ ప్రిపేర్డ్ అని చెప్తున్నా. కష్టాలు ఉంటాయి కానీ కష్టం పిచ్చోళ్ళు, తెలంగాణ పిచ్చోళ్ళు కావాలి, ప్రజల పిచ్చోళ్ళు కావాలి, పేదోళ్ళ పిచ్చోళ్ళు కావాలి. మన భవిష్యత్తు అట్లా పిచ్చిలేసే పాపం వాళ్ళందరూ చచ్చిపోయినారు. అటువంటి వాళ్ళు ఉంటే మనం ఈ తెలంగాణని నిజంగా తీర్చిదిద్దుకుంటాం. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ మీద ఎవరి మీద నమ్మకం లేదు, ఏ రాజకీయ నాయకుల మీద కూడా నాకైతే పెద్ద నమ్మకం లేదు. 99% వాళ్ళు అట్లే పడారు. ఓకే, ఫైనల్ క్వశ్చన్. క్రాంతి దళ్ ఫౌండర్ మీరు ప్రతి సమస్య దగ్గర ఉండేది ఎందుకు అంటే నెక్స్ట్ సీఎం మీ టార్గెట్ కాబట్టి, నెక్స్ట్ మీరు సీఎం కావడమే మీ టార్గెట్ కాబట్టి ఈ పొలిటికల్ స్ట్రాంగ్ బేస్ కోసం ఈ తతంగం అంతా అని అంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇట్లా చేస్తే ఎవరు సీఎం అవుతారని చెప్పని జనం అయితే అనుకుంటలేరు, పిచ్చిలేసి తిరుగుతున్నారు అనుకుంటారు చాలా మంది. పాలిటీషియన్స్ అయితే సేమ్ అట్లా, వీని దగ్గర ఏం పాడైందా, వీని దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వేమైనా మామూలు చిన్న సర్పంచ్ దగ్గర సర్పంచ్ నిలబడాలంటే అడుగుతారు ఎన్ని పైసలు ఉన్నాయి, ఎన్ని వేసినావు, ఎన్ని ఖర్చు పెడతావు, నెల మందం అందరికి ఊరంతా నువ్వు మందు పంపిస్తావా. ఈ స్థితిలో ఉన్నాయి రాజకీయాలు. నేను మున్లబాట నాది, నేను వేసేది ఉట్టి మున్ల కాదు, మూలల మీద నడుస్తున్నా. నేను సర్పంచ్ దగ్గర డబ్బులు ఉంటేనే ఆదరణ అన్నప్పుడు మరి మీకు ఎట్లా? అందుకనే నేను మన బతుకులు మారతలేవు. నువ్వు సర్పంచ్ అయినంత మాత్రం సర్పంచులు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. ఒక సర్పంచ్ ఏం చేయలేకపోతున్నావు. సోక్కు నిలబడి పాపం వాళ్ళ పైసలు ఖర్చు పెట్టుకొని ఉన్న ఆస్తులు అమ్ముకొని కుటుంబాలు ప్రాణాలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే నువ్వు ఇవన్నిటి కాకుండా నిజాయితీగా పైసలు తీసుకోకుండా నీ సర్పంచ్ కూడా వస్తే బయట పోయి ఎమ్మెల్యే ముంగడ ఇంటికాడ ముంగడ పోయి కొట్లాడతాడు. లేకపోతే ఇప్పటిదాకా ఏం ఆశగా ఉంటాడు, నేను కోటి పెట్టినా కదా ఎమ్మెల్యేతో మంచిగా కాంట్రాక్ట్ ఇస్తారు కావచ్చు అనుకుంటారు. నీ కాంట్రాక్ట్ ఎవరికి కావాలరా, నా ఊరికి ఇది కావాలి చల్లని పోయి ఎమ్మెల్యే ముంగడ కూర్చుంటారు, 10 సర్పంచులు వేడ కూర్చుంటారు. చూడు దాంతో ఎంత మార్పు ఉంటుందో. అటువంటి నిజాయితీ పరులను తయారు చేసే ప్రయత్నంలో ఉన్నాం. నిజంగానే కనుక ఇట్లా ఆదరించి కనుక చేసేది ఉంటే రాజకీయాలు కాదు తెలంగాణ ఎట్లా మారుస్తామో చేసి చూపిస్తాం. ఉట్టిగా చెప్తలేం. తర్వాత ఇంకోటి ఏ సమస్య అయినా అది నా సమస్య అనుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కావాలి క్రాంతి దళకు. అదే పనిలో ఉన్నాం. తర్వాత ఇవాళ కొత్తగా తిరుగుతలేడు పృథ్వీరాజ్, ఇది కూడా చెప్తున్నా. ఓపెన్ కాస్ట్ల కాడికి పృథ్వీరాజ్ పోయిండు, పాశం యాదగిరి గారు పోయినరు, అందరం మేము పోయినాం, మాడబు శ్రీధర్ గారు వచ్చిండ్రు, జర్నలిస్టులు చాలా మంది జర్నలిస్టులు వచ్చి చాలా మంది మేము అంతా చెంచు పెంటలకు పోయినాం. ఎక్కడ ఏది ఉన్నా కానీ రిమోట్ నువ్వు గోండ్లకు సమస్యలు ఉంటే గోండ్ల కాడికి పోయినాం, కోయిల సమస్య ఉంటే కోయిల కాడికి పోయినాం, లంబాడోల సమస్య ఉంటే లంబాడోల కాడికి పోయినాం, సింగరేణి గనులకు పోయినాం, ఆడవాళ్ళ సమస్యలు తీసినాం, ఛానళ్ళు పెడితే బండ కింద బతుకులని వాళ్ళ జీవితాలు మొత్తం చూపించినాం. ఏవో బాధలు అని చెప్పి పాపం అమెరికాలో పోయిన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి పోయినాం. ఆర్టీసీల దగ్గర పోతే ఆర్టీసీ బస్సు నడిపేటోడా నీ బతుకుల్లోకి తొంగి చూడరా అని ఆడపోయి పాటలు పాడినాం. ఎక్కడ పోయినా వాళ్ళు చచ్చిపోతే శంకరన్న మొన్న చచ్చిపోతే ఆడిపోతుంది. నరసంపేట మైబాద్ పక్కకు తన చచ్చిపోయింది కదా, మొన్న తలగా పెట్టుకొని చచ్చిపోయింది కదా డిపోలో. ఏడ ఉన్నా కానీ ఎందుకంటే తెలంగాణకు అట్లీస్ట్ ఒక హోప్ ఉండాలి. ఇవాళ ఎవరు మాట్లాడతలేరు. ఎవరు ఇంకో 10 మంది మాట్లాడితే ఇంకా మంచుకుంటుండే కదా. అందరు సైలెంట్ అయినారు. కోదండరాములు పోయి ఎమ్మెల్సీలు తీసుకున్నారు, కొందరు వైస్ ఛాన్సలర్లు అయినరు, కొందరు కమిషన్లు తీసుకున్నారు, కొందరు కాంట్రాక్టులు తీసుకున్నారు. విద్యార్థి నాయకులు మొత్తం పోయి నాకేమైనా పదవి వస్తాను వాళ్ళు తిరుగుతున్నారు. వీళ్ళకి ఇయ్యరు ఎట్లాగూ. నేను ఈ మధ్యలో వాళ్ళ పేరు కూడా చెప్పేసిన. అందరూ ఎక్కడో అక్కడ పోతున్నారు కదా. నేను ఇయ్యాల కాదు, మొదటి నుంచి అదే మాట మీద ఉన్నా, ఇయ్యాల కూడా అదే మాట మీద ఉన్నా, రేపు కూడా అదే మాట మీద ఉంటా. ఇంకోటి గుర్తుపెట్టుకో, ఇట్లా మాట్లాడిన వాళ్ళకు ఎవరికి గిట్టరు, హత్యలు చేస్తారు. బెల్లెలతో ఉట్టిగా హత్య చేయలే. నాసంటోని ఆడిదాకా రానియాలని అనుకోరు వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ ఎన్నో కథలు పడ్డారు ఇప్పటిదాకా.
కానీ జనం తిరగబడతారు అంతే. ఎక్కడో దగ్గర జనం తిరగబడతారు. ఉంటాడు ఎవడో ఒకడు ఉంటాడు. భగత్ సింగ్లు, ఈ సుఖదేవులు, రాజ్గురులు, చంద్రశేఖర్ ఆజాదులు, ఉధమ్ సింగ్లు, సుభాష్ చంద్రబోసులు, ఇటువంటి బుడ్లు పుట్టిన నేల కదా. అటువంటి వాళ్ళు నా తెలంగాణలో కూడా ఉన్నారు, ఉంటారు. వాళ్ళందరూ రేపు వాళ్ళ చేతులనే ఉంటుంది దేశం. అటువంటి వాళ్ళ చేతుల్లో ఉండేది పరిస్థితి వేరే తిరుగుంటుండే. మీకైతే హోప్ ఉంది, మీకైతే హోప్ ఉంది. 200% నాకు హోప్ ఉంది. ఇది తప్ప తెలంగాణకు గత్యంతరం లేదని కూడా నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా. ఇది ఒక్కటే శరణ్యం. ఎందుకంటే నువ్వు ఎన్ని ఉద్యమాలు చేసినా అల్టిమేట్ గా ఒక 6 నెలలు సెట్. ఇప్పుడు మొన్న కాకరోజులు చేసారు, అయిపోయింది, ఆయన పోయిండు, సిస్టమ్ మారుతుందా? మళ్ళీ ఇంకో మంత్రి వస్తాడు, ఎన్లకెళ్ళి వచ్చిండు, అదే కంపలకెళ్ళి వచ్చిండు కదా, సేమ్ నువ్వు అదే మందలకెళ్ళి వచ్చిన వాళ్ళే మళ్ళీ ఇంకోని అవుతాడు. ఆయన పెద్ద సత్యహరిచంద్రుడు ఇళ్ళకెళ్ళి పోయినానే. పైన ఆయన కూడా ఎందుకు చేసిండు? ఈ ఒత్తిడి వచ్చింది కాబట్టి చేసిండు. నిజాయితీగా కనుక ఆయనకు సోయి ఉండేది ఉంటే ఆ పిల్లలు చచ్చిపోతున్నప్పుడే నీట్ ఎగ్జామ్ ఇట్లా జరిగినప్పుడే యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఈడ కూడా ఈ ముఖ్యమంత్రి అయినా ఇవి దాన్ని ఇంకా సహకారం చేసి తీసుకోవద్దు. గ్రూప్ 1 లో తప్పులు జరిగినాయి కాబట్టి గ్రూప్ 1 ఎగ్జామ్ పక్కకు పడేస్తాని అంటే వేరే తిరుగుంటుండే. ఇప్పుడు జార్ఖండ్ ఎట్లా జరిగింది, అది సమస్య అక్కడికే ఆగిపోతుంది, ఆ సమస్య మట్టుకే. ఇది ఎక్కువ రోజులు ఇదే స్థాయిలో ఉండదు. దీనికి ఒక రాజకీయ పరమైన షేప్ ఇస్తే తప్ప ఇటువంటి ఆలోచన ఉన్నోళ్ళు హౌస్లలో కూర్చోవాలి. కూర్చుంటే తప్ప దీనికి మార్పు జరగదు. తర్వాత దానికి ఏంది మరి, అరే కరెక్టే మరి అంటున్నారు, ఈయన ఏం చేయగలుగుతారు అనుకుంటే అప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి. పృథ్వీరాజ్ బ్యాక్గ్రౌండ్ ఏంది, పృథ్వీరాజ్ ఫాదర్ ఏంది, వాళ్ళ నాయన మంత్రి ఉన్నప్పుడు పైసలు సంపాదించలేదా, వాళ్ళ నాయన నిజాయితీగా తిరిగిండా, లేదా వాళ్ళ నాయన సంపాదించిన పైసలు ఈయన ఖర్చు పెడుతుండా, ఈయన నిజాయితీ పరుడా కాదా, ఈయనకు తెలంగాణ సోయి ఉందా అన్న మాట మీద నిలబడుతుండా, ఇవన్నీ చూడాలి కదా. ఎవరండి ఇప్పుడు అంత సమాజం అంతా ఒక లైన్ వెళ్ళిపోతుంది. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆడ పెడితే పృథ్వీరాజ్కి ఏం నొప్పి చెప్పండి? ఏం నొప్పి? ఆడ రవీంద్ర భారతి ముంగట పృథ్వీరాజ్కు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే నాకేం నొప్పి? నేను నాది పెట్టమని చెప్తలేను కదా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని వంచిస్తారు కాబట్టి పృథ్వీరాజ్ మాటలేస్తున్నది. ఎన్టీ రామారావు విగ్రహం పెడితే నాకేం నొప్పి? నేను శత్రువుని అవుతున్నా కదా, ఆంధ్రులకు శత్రువుని అవుతున్నా, బీజేపీలకు శత్రువుని అవుతున్నా కదా, ఉన్నోళ్ళకి శత్రువుని అవుతున్నా కదా. ఇలా ఎన్టీ రామారావు విగ్రహం పెడుతుంటే మైత్రివనం కాడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేము కూడా విగ్రహం పెడతాం ఎన్టీ రామారావు అంటే, ఇద్దరిని కలిపి నేను తిడుతున్నా. దేనికి తిడుతున్నా? ప్రభాకర్ రెడ్డి విగ్రహం ఆడ ఎందుకు పెట్టరని తిడుతున్నా. నా సుట్టమైన ప్రభాకర్ రెడ్డి కాదు, నాకు ప్రభాకర్ రెడ్డి ఎవరు? నాకెవరు? నా వ్యక్తిగతంగా నా కులం కాదు, నా చుట్టం కాదు, నాకేమైనా చదివిపించినోడు కాదు, ఎవరు కాదు. ఆయన ఎవరు అందరూ మర్చిపోయారు కదా, కులపోలు మర్చిపోయారు, ఇంట్లో కూడా మర్చిపోయారు. వాళ్ళ ఇంట్లో కూడా ఇక్కడ అడగలే. పైడి జయరాజ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాంబేకి పోయింది. ఎందుకు మాట్లాడి తెలంగాణ మూలాలు సుఖసత్య తోటి నాకు ఏంది? మాకేంది? నాకేమరుగుతుంది? దుష్మని తప్ప నాకేమరుగుతుంది అంటున్నా. ఆడ ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? కోటలో కులం కూడా ఎవరు మాట్లాడతారు? రోషయ్య విగ్రహం గురించి చెప్పినప్పుడు నేను మా భూపతి కృష్ణమూర్తి గారి గురించి మాట్లాడినా. భూపతి కృష్ణమూర్తి పేరే తెలియదు, ఆయన కొమ్మట, ఆయన అద్భుతమైన తెలంగాణ వాది. తన విగ్రహం ఎందుకు పెట్టరని చెప్తున్నా. నాకేమైనా సుట్టపోలా ఇల్లంతా? ఈ తెలంగాణ గురించి మాట్లాడుతున్నా కదా. ఇవన్నీ మాట్లాడి దాని గురించి కేవీఆర్ ఇష్యూ ఉన్నది. కేవీఆర్ ను పట్టుకోపోతే నాకేం సంబంధం? నాకేం పని? జర్నలిస్ట్ కేవీఆర్ ను అడ్డం తిరిగినా కదా న్యాయబద్ధంగా. వాళ్ళ ఆ ఇంటి తన భార్యను మొత్తం వాడు ఇట్లా చేయబెట్టి ఇట్లా జరిపితే నా పృథ్వీరాజ్కి ఏంటిది? నా తెలంగాణ బిడ్డ, నా తెలంగాణ బతుకమ్మ మీద చేయబడ్డది కాబట్టి నాకు అనిపిస్తుంది. శత్రువునే కదా ఇవ్వాలి, ఆంధ్రులు అందరి శత్రువునే కదా. పవన్ కళ్యాణ్ కోడి చెరువు కాడిపోతే నాకేమొస్తుంది? ఇప్పటికి కొట్లాడుతున్నా కదా, శత్రుత్వమే కదా. అడ్డమైన బూతులు తిట్టారు దొంగల కొడుకులు ఒక్కొక్కడు. బూతులు, అసలు సంస్కారం లేనటువంటి భాష. మా ప్రొఫెసర్ నాగేశ్వరతో మాట్లాడితే నాకేం పంచాయతీ? ఆయన తెలంగాణ గురించి పెద్ద బయటకు వచ్చి కంప్లీట్ తిరిగినోడు కూడా కాదు. కానీ ఒక తెలంగాణ మేధావిని పట్టుకొని ఆయన నువ్వు ఎట్లా తిడుతావు? ఎవరిని తిట్టినా అట్లా నాకేం పంచాయతీ చెప్పండి. అందుకనే ఆ సోయి ఉండాలని చెప్తున్నా. అన్ని నాకే అంటే కుదరదు ఇది. సో అందుకనే ఇటువంటి అన్ని ఏదొచ్చినా నేను ఇంకా శత్రుత్వం పెంచుకొని తిరుగుతున్నా అని చెప్పదలుచుకున్నాను జనానికి. ముచ్చట్ల సత్యనారాయణ సార్కి తగ్గ కొడుకు అని మీకు పేరు అని అనుకుంటే ఆ లెవెల్లో ఫైట్ ఉందనుకుంటున్నారా మీ తండ్రికి తగ్గట్లుగా మీకు ఉన్న రోజులు? ఎప్పుడు వాళ్ళని కంపేర్ చేయలేము. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మనం ఇక్కడ కింద నడుస్తున్నది. అతనికే తగ్గ గౌరవం లేదు, మీకు ఎట్లా వస్తుంది అనుకుంటున్నా? నా గౌరవం అవసరం లేదు చెప్తున్నా కదా. ఆయన వాస్తవంగా తన గౌరవం లేదు. కరెక్ట్, మీరు అన్నమాట కరెక్ట్ చెప్పిండ్రు. అసలు తెలంగాణకు సపరేట్ గానే ఉండాలి, కలిపితే మనకు మోసం జరుగుతుందని మొట్టమొదలు అన్న వ్యక్తి ముచ్చర్ల సత్యనారాయణ. దాని పాట రూపంగా పెట్టింది ముచ్చర్ల సత్యనారాయణ. తిరగబడ్డారు ఎవరి మీద? ముఖ్యమంత్రి బూరుగుల రామకిషన్ రావు మీద తిరగబడ్డారు, కాళోజీ నారాయణరావు మీద తిరగబడ్డారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద. వీళ్ళందరూ సమైక్యవాదులుగా తిరుగుతున్నారు. ఇవాళ వాళ్ళ విగ్రహాలు వచ్చినాయి. ఒక ఆయన చచ్చిపోతే నా గొడవ, పుస్తకం పేరు నా గొడవ. నాకు మీ తెలంగాణనే కదా. గొడవ అనే పదం ఎక్కడైనా తెలంగాణ ఏ జిల్లాలో ఉంటుందా?
గొడవ ఉండదు కదా. లొల్లి, పంచాయతీ, కిరికిరి, గివే పదాలు కదా మనం ఉండేటి. నా గొడవ అని రాసినోనికి తెలంగాణ భాష దినోత్సవం ఆయన పుట్టినరోజు రోజు జరుపుతారు. ఆయన తెలంగాణ అన్నోడు కాదు. 68 వచ్చిన తర్వాత కాల్పులు జరుగుతున్న టైంలో అప్పుడు గిట్ల అవుతుందని ఎవడనుకున్నాడు అని మాట్లాడిండు. ముచ్చటనాయన 58లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి మీద పాడెంగే పాయిజామా అని పాట రాసిండు. తిరిగిండు, జనంలో పడ్డాడు, పోయిండు. నిజం కూడా గౌరవం లేదు, వాస్తవంగా లేదు. ఆయన గౌరవం కావాలని కూడా అనుకోలే. నా తెలంగాణ విముక్తి కావాలా, నా జనం ఆత్మగౌరవం. ఎస్, బరాబర్ నేను కూడా అదే అనుకుంటున్నా. నేను అట్లుండేది ఉంటే నేను ఎప్పుడో ఏదో పార్టీలో పోయి ఏదో ఒకటి అవుతుంది కదా. నేను గౌరవం గురించి మాట్లాడుతాను. గౌరవం గురించి ఇది రిస్క్. నేను చేసేది ప్రతిదీ రిస్క్. ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ అయితే ఇది కాకుంటే నాకేందండి. గాడు ఎవరో ఆయన రిటైర్ ఎంప్లాయీ, ఆయన హాస్పిటల్ ఉంటే నాకేం పంచాయతీ, నేను ఎందుకు పోవాలి? ఎవరో సర్పంచులు బిల్లులు రాక చచ్చిపోతే నాకేం పట్టింది? రేపు పొద్దుగాల పోతున్నా, రేపు భూపాలపల్లికి పోతున్నా, అది చిన్న మీడియా ఛానల్ నడుపుతున్నట. ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు పొట్టు కొట్టిర్రు, కేసులు చక్కగా పెడుతున్నారు, పోతున్నారు. రేపు పొద్దుగాల పోతున్నా, నాకేం పంచాయతీ? నాకేమో చుట్టమేమన్నా? మాదిగా జాతికి సంబంధించిన బిడ్డ. బ్యాస్ ఏడ ఉన్నా ఏడ సమస్యనో పోతా, సచ్చే వరకు అదే పనిలో ఉంటా. బరాబర్ నీతిగా నిజాయితీగా ఉంటా. ఓ మార్పు దిశగా తీసుకో. మనం చాలా చిన్నోళ్ళం. ఇప్పుడు సాయుధ రైతాంగ పోరాటంలో చచ్చిపోయారు ఈ ప్రాంతంలో. ఈ దేశ విముక్తి గురించి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రాంతం గురించి చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 369 వాళ్ళ కాలి గోటికి పనికిరాం కదా ఆ త్యాగాల ముంగటి. ఇంకా నా సొంతోడు కూడా చెప్తున్నా, మా నాన్న కాలి గోటికి నేను పనికిరాను. ఇటువంటి త్యాగాల కింద పనికిరాం. కాకపోతే వాళ్ళ ఆదర్శాలను తీసుకొని పోతే అట్లీస్ట్ మనసుకు తృప్తి ఉంటుంది. అదే పని నేను చేస్తున్నా. పృథ్వీరాజ్ అదే పని చేస్తున్నాడు. నేను గౌరవం గురించో పదవుల గురించో ఇవన్నీ కాదు. నాకు సింగిల్ ఫోన్ కాల్ అవే. నాకు కావాలనుకుంటే నాతో నేను అందుకే ఓపెన్గా చెప్తున్నా. వీళ్ళందరూ పార్టీలు పెట్టారు. అరే మా నాన్న కూడా కేసీఆర్ కన్నా ముందు మంత్రి, రా, నా ఆర్థిక పరిస్థితి ఏందో రా, పోనీ మా నాయన ఏం సంపాదించిన గతంలో మీద మీకు హైదరాబాద్లో అక్కడ 10 ఎకరాలు నేను అమ్ముకున్నావు చూపి. ఎక్కడన్నా ఏదైనా అవినీతి అన్నా ఏదైనా ప్రజలకు వ్యతిరేకమైన పని మొత్తం మా ఫాదర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇప్పటిదాకా గత మా నాన్న 86 సంవత్సరాల వయసులో చచ్చిపోయింది కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంటైర్ చరిత్ర తీయండి. ఎక్కడన్నా గింతనన్నా ఎక్కడన్నా మీరు చూపించేది ఉంటే, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది కదా, చూపించేది ఉంటే చలో. నేను దానికి అర్హుని కాదు, నేను ఇలా మాట్లాడేందుకు అర్హుని కాదు. ఒకవేళ జరిగేది ఉంటే అవన్నీ ఉన్నాయి కాబట్టే, నా నీతి నిజాయితీ ఉన్నది కాబట్టే, ఆ పోరాట పటిమ ఉన్నది కాబట్టే, వాళ్ళ శవాలు భుజాల మీద మోసడం కాబట్టే నాకు మాట్లాడే ధైర్యం ఉన్నది. ఇంకా నేను కొన్ని విషయాలు నేను మీకు తర్వాత చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి. కానీ పృథ్వీ గారు, నీలం సంజీవ రెడ్డి గూర్చి పాడిన పాట ఏదైతే ఉందో అప్పటికి అది సెట్, ఇప్పటికి కూడా సెట్ అవుతుందా? 100% సెట్ అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి మీద కూడా నేను దాన్నే మళ్ళీ చరణాలు మార్చి పెట్టి పాడిన. ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం ప్లీజ్. నేను అప్పటిది అంటే ఎట్లా ధోకాకు గురైంది అనే దాని మీద చెప్పిన పాట అది. మా ఫాదర్ 58లో రాసింది నీలం సంజీవ రెడ్డి మీద. సంజీవరెడ్డి మామ, సంజీవారెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ సంజీవరెడ్డి మామ. सुनो जी मेरा गाना कहता है तेलंगाना, इंसान तुमको माना ऐसा कभी न जाना, बता दिया जमाना बंदर का कारनामा, संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, संजीवा रेड्डी मामा, अय्यो राम राम संजीव रेड्डी मामा, ओ राम 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 संजीव रेड्डी मामा. वायदों की नदी बह गई, धोखा फरेब रह गई, कुत्ते की दुम तो मुड़ गई, टेढ़ी की टेढ़ी रह गई, ये याद रखो प्यारे फाड़ेंगे पाए जामा, संजीव रेड्डी मामा. ఆయన పైజామా వేసేది నీలం సంజీవ రెడ్డి. నీ పైజామా ఊడవిక్తం బిడ్డ నీది ఇక్కడ తెలంగాణలో అని చెప్పని. సో ముఖ్యమంత్రి మీద పైజామా ఊడవిక్తా అని ఇప్పుడు 58లో నక్సల్ మూవ్మెంట్ లేవు, ఏ ఉద్యమాలు లేని టైంలో ముఖ్యమంత్రిని పట్టుకొని అంటే ఈయన పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని బాగా ప్రయత్నం చేస్తే ఆయన ముట్టుకోకండి, ఆయన 54లోనే తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివో నీవు గోసపడతావు అని రాసిండు. వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఆయన ముట్టుకుంటే ఉద్యమం ఇంకా పెద్దగా లేస్తుందని పెట్టనీయలే. हक छीन कर हमारा अपने को तू संवारा, सुन बात का आवारा करोड़ का ये नारा, छोड़ो जी तेलंगाना चले जाओ रायलसीमा, संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, अय्यो रामा रामा संजीव रेड्डी मामा. बगल में अपना बस्ता काटो जिगर का रास्ता, जुड़ता ना अपना रिश्ता शैतान और फरिश्ता, उठाओ फरेब सर पर अब अपना साधो सामा, संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, संजीव रेड्डी मामा, अय्यो राम राम संजीव रेड्डी मामा, ओ राम 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 संजीव रेड्डी मामा.
పెద్ద ఉంటుంది చాలా, ఇంకా ఇంకో అవును. 4-5 చరణాలు ఉంటుంది. ఖార్సైన తెలంగాణ వాదితో మాట్లాడితే ఎట్లా ఉంటుంది అనేది నాకు అర్థమైంది. మీ దగ్గర డబ్బులు లేవు, ఆత్మవిశ్వాసం మాత్రమే నా దగ్గర ఉంది, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటా అని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్న పృథ్వీరాజ్ సార్కి ఇవాళ వాల్యుబుల్ టైం మా ఐ డ్రీమ్ కోసం మీరు ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సారీ మీకు కొద్దిగా కూసబెట్టినా. థ్యాంక్ యూ సార్.